మన పట్ల మనమే సీరియస్ గా ఉండాలి. మన పట్ల అంటే మన మనీ పట్ల మనం సంపాదించుకుని ఒక వారానికి మనం ఆ 3,000, 5,000 మనకు వచ్చేటువంటి 10,000, 20,000 అవి చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ గా వచ్చేటువంటి ఇన్కమ్ అనేది మన యొక్క ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుతుంది. మన నమ్మకం, విశ్వాసం కాదు, బ్యాంక్ వాళ్ళ నమ్మకం, విశ్వాసం కూడా పెంచుతుంది. అవునా? అంతే కదా. మనకు మనీ వస్తుంటే, ఎవ్రీ వీక్ మనీ వస్తుంటే వాళ్ళకి కూడా నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. కానీ మనీని మనము ఎంత సీరియస్ పదార్థంగా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎంత సీరియస్ పదార్థంగా చూస్తాం, అంత ఈజీ పదార్థం అయితే అందరికీ ఎంత ఎందుకు, ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని పడిగాపులు, ఇన్ని అవసరం లేదు. ఒకవైపు చక్కగా సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు, ఇంకొక వైపు చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, 1000కి 2,000కి ఎందుకని ఇంత భేదాలు ఉంటున్నాయి అనేది ఆలోచించుకో. ఒకటి శక్తి యొక్క సూత్రాలు తెలిస్తే మనకి మనీ యొక్క సూత్రాలు తెలుస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ లోనే అసలు పవర్ ఉంది అనేది అందుకే పెద్దవాళ్ళు. మనం ఎడ్యుకేట్ అవుతూ ఉంటే అప్డేట్ అవుతూ ఉంటాం. నేను మీ పట్ల సీరియస్ గా ఉండాల్సిన అవసరం లేదు, మీకు మీ పట్ల మీరు సీరియస్ గా ఉంటే. నేను అలర్ట్ చేసే వ్యక్తిని అయితే చాలు. నేను ఎవరవ్వాలి? అలర్ట్నెస్సే ఆదాయం అని తెలుసుకున్నాను కాబట్టి నేను అలర్ట్ చేసే వ్యక్తిని అయితే చాలు. అలాగా ఒక డైమండ్ నేను ఎట్లా నిర్ణయించుకున్నానో, ఎగ్జిక్యూటివ్ కూడా అలర్ట్నెస్ లో ముందు ఉండాలి, అలర్ట్ చేయడంలో ముందు ఉండాలి. ఈ రోజు సెలవులు అయిపోతున్నాయి, రేపటికి అమ్మ అలర్ట్ చేస్తూనే ఉంది పిల్లల్ని. అమ్మ మనసు అలర్ట్ అవుతూనే ఉంది, రేపు టిఫిన్ కోసం, రేపు భోజనం కోసం. నాన్న అలర్ట్ అయితేనే ఉంటాడు మళ్ళీ కట్టే ఈఎంఐల కోసం. అలర్ట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆటోమేటిక్ అవ్వాలి మన అలర్ట్నెస్. ఎవరికి? ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్. నేను లీడర్ నేను అనుకున్న వాళ్ళకి, డైమండ్కి ఈ అలర్ట్నెస్ అనేది అంటే జరగబోయే దాని పట్ల అలర్ట్ గా ఉండాలి, జరుగుతున్న దాని పట్ల అలర్ట్ గా ఉండాలి. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు, మిగతాదంతా ఉంది. సీరియస్నెస్ అందరికీ ఉంది, సిన్సియారిటీ అందరికీ ఉంది. కానీ ఆ టైంకి అలర్ట్ చేసేటువంటి ఆటోమేటిక్ సిస్టాన్ని తయారు చేసుకోవడం ఇది చాలా గొప్ప విషయం. నాకు తెలిసిన విషయాలు ఎంతో మందికి తెలిసి ఉండొచ్చు, కానీ అలర్ట్ గా ఎంతమంది ఉంటున్నారు ప్రతి క్షణం అనేది ఇంపార్టెంట్. ఈ అలర్టే అసలైనటువంటి విషయం. నిన్న నేను ఇక మాటల్లో పడి, ఇంట్లో వ్యవహారాల్లో పడి, నిన్న ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగింది. నిత్యం పనిలో ఉంటే ఎంత ఆనందం ఉంటుందో అర్థమవుతుంది. పనిచేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఆనందం. నిత్యం టీం తోటి మాట్లాడడం, ప్రజెంటేషన్ చేయడం, వాళ్ళని గైడ్ చేయడం, ఎంత పరమ ఆనందమో. హాయిగా ఆ సంతృప్తితోటి నేను అసలు ఆల్మోస్ట్ ఇంకా నిద్రపోతున్నాను, లోపల నుంచి చక్కుమని అలారం పెట్టలేదు అని వచ్చింది. అసలు స్పాట్ గా లేచి మళ్ళీ నేను 2:30కు ఒకటి, 3:15కు ఒకటి, 2 అలారం పెట్టుకుంటాను. ఒకవేళ 2:30కి హాయిగా అనిపించినప్పుడు ఆ టైంకే లేసిపోతాను. లేదు 3:30 మాత్రం ఫైనల్. 3:30 అనేది ఇంకా ఫైనల్. ఇట్లా ఎంత అలవాటైనా కానీ నా మనసుని నేను నమ్మను. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి నాకు. నేను మీకంటే కొంచెం సార్ అందరు వచ్చారు అని అంటే 10 నిమిషాలు ఆగి నెమ్మదిగా వచ్చి, మనీ ముచ్చట కాబట్టి మోటివేషన్ ఉంటుంది ఖచ్చితంగా. మనీ ముచ్చట ఎవరికైనా మోటివేషన్ ఉంటుంది. ఇంకా వేరే మీటింగ్లకు చూస్తే, కంపెనీ మీటింగ్లకి 100, 150, 200 ఉంటారు. అంత మనీ గురించి కాబట్టి ఓ తాపత్రయం ఉంటుంది అనమాట, ఏమో కొద్దిగానే వస్తుందేమో అని. నేను అట్లా తాపత్రయంలో పెట్టేటోని కాదు, పర్ఫెక్ట్ గా ఆ రూట్ లో తీసుకెళ్లేవాడిని. నేను అలర్ట్నెస్, అందుకే ఈ ముఖ్యమైన అంశం మీకు కూడా చెప్తున్నాను. ఏంటిదేనంటే అలర్ట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
శుక్రవారం రాబోతుందంటే నా టీంకి యాక్టివేషన్లో ఉన్నారా లేదా, ఫస్ట్ అలర్ట్నెస్. టీము యాక్టివేషన్లో ఉన్నారా లేదా, వాళ్ళకి కనీసము యాక్టివేషన్లో ఉండేంత ఒక ప్రోడక్ట్ అయినా రిటైల్ అవుతుందా, అయ్యిందా. ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది, అసలు ఎవ్రీ వీక్ ఇన్కమ్ అంటే మాటలు కాదు, ఒక ఉద్యోగం వచ్చినట్టే, చక్కటి జాబ్ వచ్చినట్టే, గవర్నమెంట్ ఉద్యోగం. ఇది లీడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, లీడర్స్ మీట్ అనేది. ఇద్దరు ముగ్గురు తయారైన చాలు డైమండ్కి. మీకు ఎంత, మీకు అర్థం తెలుసుకోవాలి, ఇండస్ట్రీలో ఒక్కరిద్దరున్నా చాలు, గా ఉంటుంది మనీకి సంబంధించి. అంతమందిలో ఎవరో ఒకరు అవుతూనే ఉంటారు, తయారవుతూనే ఉంటారు, ముందుకు రావాల్సిన వాళ్ళు వస్తుంటారు. ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ లెఫ్ట్ అండ్ రైట్ లో కరెక్ట్గా ఉంటే చాలు. ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్, మీరు వందలాది మంది కోసం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. పర్ఫెక్షన్. ఆ 500ని 1000 చేసుకోవడం, ఆ 1000ని రూబీ చేసుకోవడం, ఇక అక్కడి నుంచి మీకు ఉంటుంది. ఇంకా ఇప్పుడు రాబోయేటువంటిది మీకు చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ పరిపరి విధాలుగా శాఖోపశాఖలుగా ఎలా వెళ్తుంటుందో. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను, 25-30 సంవత్సరాల నుంచి ఎంతమంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉన్నారో ఈ రోజు కోసం, ఈ సంవత్సరం కోసం, మీకు తెలియదు. అసలు రక్తాన్ని స్వేదంగా చెందించామని ఒక ఆయన అంటున్నాడు. నెట్వర్క్ మార్కెటింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అంతే, అంత ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ గాడ్ గ్రేస్ మనకి చాలా తక్కువ టైంలోనే దాన్ని బాగా అర్థం చేసుకోవడం. నాకు దొరికినటువంటి ఒకే కంపెనీ, ఒక వండర్ఫుల్ కంపెనీ దొరకడం నా అదృష్టం. అది కూడా ఒక న్యూట్రాస్యూటికల్ కంపెనీ దొరకడం. మనిషికి మంచి నీళ్ళు ఎంత అవసరమో ఈ యొక్క కంపెనీ ప్రొడక్ట్లు అంత అవసరం. డిమాండ్ మీద డిమాండ్ ఉంటుంది. కానీ దాన్ని మనం క్రియేట్ చేసుకునేటువంటి, దానికి వాల్యూనిచ్చేటువంటి సంపద, జ్ఞాన సంపద, ఎడ్యుకేషన్ మనకు అవసరం. అంతే. ఇక్కడ మీ దగ్గరికి మనీ రెడీగా ఉంది, కొంతమంది దగ్గరికి ఏ విధంగా ప్రవాహంలా వెళ్తుందో, మన చిరంజీవి గారు చెప్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ, అన్నయ్య మన ఫ్యామిలీ నువ్వు అన్నట్టుగా టాప్ లెవెల్లో ఉంటారు, అందరు సెటిల్ అవుతారు అన్న. అందరి ఫ్యామిలీలు అట్లే ఉండాలి, టాప్ లో ఉండాలి అందరి ఫ్యామిలీలు. చిరంజీవి గారి ఫ్యామిలీతో పాటు అందరి ఫ్యామిలీలు చిరంజీవులు ఫ్యామిలీ, అలా ఒక ఫ్యామిలీ కాదు. సో సెటిల్మెంట్ అనేది ఒక తరం మారితే ఇంకో తరం మారుతుందని వాళ్ళ సారాంశం, సందేశం. ఒక్క తరం మారితే వాళ్ళ పిల్లలు అట్లా అట్లా చేంజ్ అవుతూనే ఉంటుంది. అలా మార్చేటువంటి అవకాశం అని అభిలాష్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇండస్ట్రీవా అట్లా మార్చేటువంటి అవకాశం. మీ తాతలు మీకు ఇచ్చిన దానికంటే మీరు ఇచ్చేది డిఫరెంట్ గా ఉంటది అని చెప్పాడు. ఎప్పుడు ఇదే మాట చెప్తుంటాడు అభిలాష్. ఇటువంటి అవకాశం మన మనోస్థాయికి తగ్గట్టుగా మనకు అందుతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది, ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా ఇంకా అర్థమవుతూ ఉంటుంది. 2025కి 2020లో అర్థమైన దానికంటే 2025 ఇంకెక్కువ అర్థమవుతుంది. 2025కి అర్థమైన దానికంటే 2028, 29లో ఇంకెక్కువ అర్థం. కాబట్టి మనం దాన్ని ఓపిక పట్టుకొని దీన్ని, ఈ భాగ్యాన్ని మహాభాగ్యంగా మార్చుకోవాలి. ఈ భాగ్యాన్ని మహాభాగ్యంగా మార్చుకోవాలి. ఇది ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకోవడం అనేది మనము ఇక్కడ ఈ సొసైటీలో ఇప్పుడు చాలా చాలా కష్టమైనటువంటిది. దానికి ఎంతో సీరియస్నెస్ అనేది అవసరము. ఆ సీరియస్నెస్, సిన్సియారిటీ మీకు ఉంది, కానీ అలర్ట్నెస్ లేకపోవడం వల్ల ఉంది. కాబట్టి ఈ రోజు ఈ మీటింగ్ లో ఇక్కడ ఉన్నారు, లేకపోతే ఈ సమయానికి మీరు ఉండరు. అలర్ట్ అవ్వచ్చు. అలర్ట్, నేను ఆరోగ్యం ఒకవేళ బాగాలేదు, సుస్థిగా ఉంది, జ్వరం వచ్చింది, లేకపోతే పని బడలిక వల్ల అలసిపోయారు. అసలు డిజిటల్ వచ్చిందే దానికోసము, డైరెక్ట్ సెల్లింగ్ ని ఇంకా సింపుల్ చేయడానికి.
జస్ట్ వాట్సాప్ ద్వారా తెలుసుకొని, జూమ్ ద్వారా లాగిన్ అయ్యి, పక్కన పెట్టుకొని, ఎడ్యుకేషన్‌లో నాకు ఇంపార్టెంట్ ఇందులో ఏదైనా సరే నన్ను ఇంకా అలర్ట్ చేస్తుంది. ఈ జ్ఞానమే నన్ను అలర్ట్ చేసేది అని తెలుసుకోకపోవడం, ఆ జ్ఞానం మీద తృష్ణ పెంచుకోకపోవడం అనేది లీడర్‌కి మొదటి మైనస్ పాయింట్. నిజంగా లీడర్‌కి నాలెడ్జ్ విషయం, ఎడ్యుకేషన్ విషయము ఇంపార్టెన్స్ తెలిసింది అని మీరు అనుకుంటే చెక్ చేయొచ్చు. ఎలా గుర్తుపట్టొచ్చు? వెంటనే భోగా సార్‌కి కాల్ చేసి మెసేజ్ పెట్టి, "సార్ ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రామ్ లింక్ ఉందా?" అని అడుగుతారు. లింక్ ఉందా అని అడుగుతారు. అడిగారు అనంటే వాళ్ళు ఇంకా టాప్ అన్నట్టే. హ్మ్. అప్పుడు నా ర్యాంకు పెద్దగా లేదు. నాకొచ్చే ఇన్‌కము లేదు. నెట్‌వర్క్ మార్కెటింగ్ మీద అనుభవము లేదు. కానీ ఒక్క ప్రోగ్రామ్ అక్కడ అవుతుంది అనంటే అందులో చర్చించిన విషయాలు ఏంటా అనేది ఆ తపన మాత్రం నాకు ఫస్ట్ నుంచి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాక్స్ సంపాదించేటువంటి లీడర్స్ యొక్క మైండ్‌లో ఏ నాలెడ్జ్ ఉందో అదే మాటల ద్వారా వస్తుంది. హ్మ్. అటువంటి సందేశాలు, అటువంటి సక్సెస్ అవుతున్న పర్సన్స్ యొక్క మాటలు, వాళ్ళ సజెషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ సాఫ్ట్‌వేరే గదా! హార్డ్‌వేర్‌గా మారేది. అదే ఇంపార్టెంట్. ఒకవేళ ఇండస్ట్రీలో నేను రూబీని టచ్ చేయాలి అని అనుకున్నా. లైట్ చేద్దామని అనుకున్న వాళ్ళు గూడా ఫస్టు చాలా టైట్ షెడ్యూల్ ఉండాలి. అందరూ లైట్‌గా తర్వాత చేద్దాం, రిలాక్స్‌గా సంపాదించుకోవాలని కోరుకునే వాళ్ళే. దాన్నే ఎన్ గ్రాఫ్ అంటారు. హ్మ్. మొదటిది ఎన్ గ్రాఫ్ గురించి నేను మరింత తెలుసుకోవాలి అని రాసుకోండి. ఎన్ గ్రాఫ్ గురించి. ఈ కోణంలో అర్థం చేసుకోండి ఎన్ గ్రాఫ్. ఎర్లీ రిటైర్మెంట్, రిలాక్స్. ఉద్యోగికి ఎప్పుడు రిలాక్స్ ఉండదు. స రిటైర్ అయినంత కాలం కష్టపడాల్సింది వాళ్ళు ఎంత చెప్తే అంత. రిలాక్స్ మేనేజర్‌గా, ఓనర్‌గా రిలాక్స్ అయ్యేంత సీన్ లేదు. కానీ ఒక బిజినెస్ మ్యాన్‌కి అది గూడా నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఈ యొక్క ఎన్ గ్రాఫ్ ద్వారా ఆ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. హ్మ్. హరిప్రసాద్ దగ్గర ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్‌గా అది మీ దగ్గర గూడా అందరికి సాధ్యమవుతుంది. సో, డియర్ ఫ్రెండ్స్, సీరియస్‌నెస్, సిన్సియారిటీని కరెక్ట్‌గా ఉపయోగించేది అలర్ట్‌నెస్. సీనియర్ పని అలర్ట్‌నెస్. ఎగ్జిక్యూటివ్ పని అలర్ట్ చేయడము. శుక్రవారానికి అలర్ట్ చేయాలి. ప్రోగ్రామ్‌కి అలర్ట్ చేయాలి. ఇవి చేయాల్సినటువంటి పని. ఈ అలర్ట్‌నెస్‌కి ఎడ్యుకేషన్ అనేది ముఖ్యము. ఎడ్యుకేషన్ ఎంత జ్ఞానం పెరుగుతుంటే మనలో అంత అలర్ట్‌నెస్ అట్లా పరిపరి విధాలుగా పెరుగుతాం. నిన్న ఒక మేడం గారు అడుగుతున్నారు. వాళ్ళకంటే నేను తొందరగా ఎళ్ళిపోవచ్చా అని అడుగుతున్నా. ముచ్చటేసింది అట్లా. హ్మ్. అలా చూడండి ఎంత ఎక్కడికైనా ఎదగొచ్చు. స్కిల్ ఉంటే ఎక్కడి వరకైనా ఎళ్ళొచ్చు. టాప్‌లో నిలబడి ఇట్లా కప్ పట్టుకొని నిలబడొచ్చు. హ్మ్. మిమ్మల్ని తీర్చిదిద్దేటువంటి ఆ ద్రోణుడు ఉండాలి. మీరు ఓన్లీ కన్నే కనపడే అర్జునుడై ఉండాలి. మీకు తిరుగులేదింకా. కాపోతే పర్ఫెక్ట్‌గా తెలియాలి కొన్ని విషయాలు. పర్ఫెక్ట్‌గా. హ్మ్. అందుకే రైటియస్‌నెస్ అంటారు. ఒక పదం గూడా ఉంది దానికి రైటియస్‌నెస్. ఏది ముఖ్యమో మనల్ని ఏది నిలబెడుతుంది. నన్నేది నిలబెట్టిందో మిమ్మల్ని అదే నిలబెట్టింది. నన్ను ఎడ్యుకేషన్ నిలబెట్టింది. వెల్‌నెస్ నిలబెట్టింది. మిమ్మల్ని అదే గదా! అంతేనా? హ్మ్. ఇన్‌కమ్ అయితే తర్వాత స్టెప్‌లో. ఎందుకంటే ఇది ఉద్యోగం అయితే సర్వైవల్ పాయింట్ గాబట్టి ఇన్‌కమే మెయిన్‌గుంటది. కానీ ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ గాబట్టి ఇన్‌కమ్ మెయిన్ ఉండకూడదు. మెయిన్ ఇన్‌కమ్ ఉండకూడదు. ఇన్‌కమ్ ఫాలో అవుతది. తేడా ఉంది. బిజినెస్ మ్యాన్‌కి డిమాండ్ క్రియేషన్ మీద ఏ ఎడ్యుకేషన్ గావాలో అక్కడ ఉంటది చూపంతా. హ్మ్. అసలు ఈగకి అన్ని కోట్లొస్తాయని అనుకోలేదు వాళ్ళసలు. అన్ని కోట్లు పెట్టుబడి అవుతదని గూడా అనుకోలేదు. తాను ఎడ్యుకేట్ అవుతున్న కొద్దీ ఈగకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అవుతున్న కొద్దీ దాని మీద కొంచెం పెట్టుబడి ఎక్కువైంది. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ వసూలయింది. సో, ముందు పనిలోకి దిగితే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయితది. హ్మ్.
అనుభవం మీద ఎడ్యుకేషన్ వస్తూ ఉంటుంది ఎడ్యుకేషన్. అందుకని సీనియర్ ముందే రంగంలో దిగాడు కాబట్టి ఆ సీనియర్ దగ్గర నుంచి మనకి దొరుకుతుంటాయి. నా దగ్గర ఎందుకు సమాచారం, విలువైన సమాచారం ఉంటుందనంటే, మీ దగ్గర అయితే ఒక్క టీము ఒక్క వ్యక్తి గురించి ఉంటుంది, నా దగ్గర అయితే ఇంతమంది వ్యక్తుల సమాచారం ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానాలు ఉంటాయి, వాళ్ళు ఎంత వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు ఎంత క్వాలిటీగా చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, అందరిది నా దగ్గరే ఉంటుంది. ఆ పీవీ, ఆ ఇన్కమ్, ఆ టీము అంతా తెలుస్తుంది. మీదే కాదు, ఇంకా వేరేటువంటి దగ్గర ట్రైనింగ్ అవుతున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి నా దగ్గర విలువైన సమాచారం ఉంటుంది. ఎందుకని? పనిలో ఎడ్యుకేషన్ అవుతూ ఉన్నాను కాబట్టి, ఎడ్యుకేట్ అవుతున్నాను కాబట్టి. దాన్నే విజ్డమ్ అంటారు. అనుభవం ద్వారా వచ్చే జ్ఞానాన్ని విజ్డమ్ అంటారు. అనుభవ జ్ఞానం. దానికి ఎంత కాస్టో, ఆ డాక్టర్ చేయి పట్టుకుంటే లక్షలే ఇంకా. ఎందుకంటే ఆయన దగ్గర అంత అనుభవ జ్ఞానం ఉంది, ఎక్స్పర్ట్ అనమాట అందులో. అట్లా అందుకే నా సీనియర్ ఒకసారి చెప్పారు, నువ్వు ఇప్పుడు చేసే గ్రౌండ్ వర్క్ నీకు ఫ్యూచర్ లో కోట్లను క్రియేట్ చేస్తుంది అని. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, సానుభూతి చెప్పలేదని. కానీ ఆ తర్వాత మాత్రం మొండి పట్టుతోటి రంగంలో దిగి అట్లానే దాన్ని కంటిన్యూగా తీసుకెళ్ళాను. నేను సాధించకుండా, ర్యాంకును కొట్టకుండా ఏ నెగిటివ్ నాకు రానియకూడదని ఒట్టు పెట్టుకున్నాను. అది నన్ను నేను తక్కువ పరుచుకోవడమే అని అనుకున్నాను. సాధించిన తర్వాత నెగిటివ్ ఉంటుందేమో చూస్తాను. సాధించకుండా, ఆ ర్యాంక్ కొట్టకుండా, ఆ ఆర్ఎంబి తీసుకోకుండా నాలో అసలుకి నెగిటివ్ అనేదే లేదు. అది కొట్టిన తర్వాత నేను అప్పుడు చేస్తాను. అప్పుడు అసలు అదే నేర్పింది. గురువు ఎవరు? సంకల్పమే గురువు. అదే నేర్పింది నాకు. ఈరోజు ఇంత సీనియర్లు వాళ్ళు ఒట్టి వాళ్ళు అనుకుంటున్నారా? లేదు, నాకు డైమండ్ పడనప్పటి నుంచి వాళ్ళు తెలుసు. అంత సీనియర్లు ఉండి ఇక్కడ ఒబీడియంట్ గా రాసుకుంటున్నారు, నోట్ చేసుకుంటున్నారు అంటేనే మీరు సీక్రెట్ పసిగట్టవచ్చు. ఎడ్యుకేషన్ సీక్రెట్ సింపుల్. మన టీంని క్రియేట్ చేసేది వెల్నెస్. మన టీంని క్రియేట్ చేసేది వెల్నెస్, అంతే, ఇన్కమ్ కాదు. ఇది ఈరోజు మీరు తెలుసుకుంటున్నటువంటి గొప్ప సత్యము. ఒక రిజ్వానా మేడం, ఒక శాంతి మేడం, కృష్ణప్రియ గారు, వీళ్ళెవరు ఇన్కమ్ కోసం కాదు, ఫస్ట్ వెల్నెస్ తోటి ఈ ప్రపంచంలోకి వచ్చారు. ఆ తర్వాత కంపెనీ వాతావరణం నచ్చి ఇన్కమ్ కోసం ప్రయత్నం నేర్చుకుంటున్నారు, ఇన్కమ్ క్రియేషన్. రైటే కదా? ఇది సో మనది వెల్నెస్ ప్రపంచంలోకి ఫస్ట్. అందుకనే క్వాలిటీ ప్రెజెంటేషన్ ఎక్కడ ఉండాలంటే ఈ వెల్నెస్ దగ్గర ఉండాలి. అందుకనే ఈ ప్రొడక్ట్ గురించి, వెల్నెస్ గురించి చెప్పడానికి అంటే ఒకేసారి మొత్తము ఏదో చెప్పేయడానికి ట్రై చేయొద్దు, నెమ్మదిగా. అందుకనే నేను కోర్ టీమ్ మీటింగ్స్ అనేది మెంటర్ డెస్క్ పెడుతున్నాను. నిన్నటి నుంచి స్టార్ట్ చేశాము. ఇది ఎవ్రీ వీక్ జరుగుతూ ఉంటుంది, ఎవ్రీ డే కూడా అట్లా జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క వెల్నెస్ గురించి క్లారిటీ ఇవ్వడమే ప్రాథమిక లక్ష్యం. ఇది ఇంకా వెల్నెస్ ని. ఇంకొకటి, మన దగ్గర టీంని స్టిక్ ఆన్ చేసేటువంటిది ఒక గొప్ప వరము. ఆ సరస్వతి వరం ఏంటంటే ఎడ్యుకేషన్. ఏ విషయంలో ఎడ్యుకేషన్ అవ్వాలో ఆ ఎడ్యుకేషన్ ఆ వాగ్దేవి కృప ఉండడం, ఇది మన యొక్క లక్ష్యం, మన యొక్క అదృష్టం, భాగ్యం. ఇది ఈ భాగ్యాన్ని మహాభాగ్యంగా చేసుకోవడానికి అలర్ట్నెస్ అవసరం. వెల్నెస్ ఒకటి భాగ్యము, ఈ యొక్క ఎడ్యుకేషన్ మన యొక్క భాగ్యము. దీన్ని మహాభాగ్యంగా మార్చుకోవాలంటే అలర్ట్నెస్ అనేది అవసరం. ఈ అలర్ట్నెస్ మనల్ని నన్ను అలర్ట్గా ఏది చేస్తుంది? నా గతంలో నేను పొందినటువంటి విజ్డమ్ ఏదైతే ఉందో, పనిచేయడం వల్ల వచ్చిన విజ్డమ్ ఉందో, దాన్ని నన్ను అలర్ట్ చేస్తుంది. అంతేనా?
అమ్మ ఈ ఫుడ్ తింటే మన ఆరోగ్యం చెడిపోయింది, కాబట్టి మళ్ళీ ఆ ఫుడ్ తినడానికి మనం alert గా ఉంటాం. లేదా ఫస్ట్ గుర్తు చేసేటువంటి ఫ్రెండ్ అయినా ఉండాలి, అమ్మైనా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళు ఎవరో మన వాళ్ళు ఉండాలి. సో ఎలర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ దొరకడం మన అదృష్టం, రెండో అదృష్టం, భాగ్యం. ఇప్పుడు ఈ టీం మన్నం వల్ల లాభం ఏంటంటే, మళ్ళీ ఈ వాతావరణంలోకి వచ్చినప్పుడు ఒక మంచి మోటివేషన్, బూస్టింగ్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరకాలి? ఉమ్. మన ఫ్రెండ్స్ ముగ్గురు యోగాలు చేస్తున్నారంటే మళ్ళీ వెంటనే మనకి గుంజుతూనే ఉంటుంది, వాళ్ళు జాగింగ్ చేస్తున్నారంటే. ఎన్విరాన్మెంట్ దొరకదు అసలు, చాలా కష్టం ఎన్విరాన్మెంట్. మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్, మీ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్, మీ బంధువుల ఎన్విరాన్మెంట్ దీనికి సపోర్టింగ్ గా లేకపోవచ్చు. కష్టం అట్లాంటి ఎన్విరాన్మెంట్ దొరకడం. సాధకుల ఎన్విరాన్మెంట్ దొరకడం, సరైన వాళ్ళ ఎన్విరాన్మెంట్ దొరకడం అదృష్టం, దాన్ని కోల్పోవద్దు. ఇది ఒక భాగ్యం. సేమ్ అదే జీలు ఉన్న వాళ్ళు ఒకే దగ్గర దొరకడం అంటే మాటల. అదే సెలక్షన్. ఇప్పుడు రేపు 1000 లో చూడండి, క్వాలిటీ పర్సన్స్. ఇంకా రాబోయే 1000 లో అయితే మామూలు క్వాలిటీ కాదు, ఇంకా ఎక్స్పర్ట్సే వాళ్ళు ఇక రాబోయే 20,000s. 25 మెంబర్స్ ని డీల్ చేసి గైడ్ చేసేటువంటి ఆ యొక్క విశాల తత్వం అనేది వాళ్ళకు ఉండాలి. వాళ్ళే నీరసపడుతూ, వాళ్ళే నెగిటివ్ గా ఆలోచిస్తూ, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరుండే టీంని పడేసుకుంటారు. వాళ్ళకి తెలియదు, అయ్యో నేను నీరసంగా మాట్లాడడం వల్ల వీళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ పోయిందిరా బాబు అని వాళ్ళకి తెలియదు ఆ విషయం. తెలియకుండానే పడేసుకుంటూ ఉంటారు, అంతే. పాపొచ్చి అడిగింది, నేను ఇది చేయలేకపోతున్నాను అని అన్నది. ఏమోనమ్మా, నా జీవితం కూడా అంతే, నేను కూడా ఆ మ్యాథ్స్ చేయలేకపోయాను, నా వల్ల కూడా కాలేదు, ఏందో మన గతి, మన స్థితి ఇట్లా ఉంది అన్నాం అనుకో, కథమే ఇంకా. గైడు పుస్తకాలు పక్కన పడేసి అయితే సేమ్ పించ్ డాడీ అని వెళ్ళిపోతుంది, పుస్తకం మీద శ్రద్ధ కూడా పోతుంది. నాకు తెలియకుండానే నేను డిమోటివేట్ చేసి పడేశాను. మనం మాట్లాడేది అంతా కూడా ఇది. అందుకనే హెచ్ఆర్సి అనేది చాలా ముఖ్యం. హెచ్ఆర్సి సీక్వెన్స్ చూసుకోండి, నేను దేని నుంచి దేని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎగ్జిక్యూటివ్ ఏ విషయంలో అలర్ట్ గా ఉండాలి అనేది. ఎడ్యుకేషన్ ద్వారా అలర్ట్నెస్ వస్తుంది. ఈ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఎన్విరాన్మెంట్ చాలా అదృష్టం, భాగ్యము. ఆ భాగ్యాన్ని మహాభాగ్యం చేసుకోవాలి. మనకి ఇటువంటిది దొరకదు ఇంకా. ఉద్యోగం చేసే దగ్గర కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, మన దగ్గర కానీ అటువంటి వాళ్ళు ఇంత సీరియస్ గా ఒక అలవాట్లతోటి క్రమశిక్షణగా వెళ్ళేటువంటి గ్రూప్ ఫ్రెండ్షిప్ అనేది దొరకదు అసలు, కష్టం. అందుకే సపరేట్ గా లీడర్స్ మీట్ 500 మీట్ అని తీసుకొచ్చాను. మీరు సపరేట్, మీరు సాధించారంటేనే సంథింగ్ మీ దగ్గర ఆరా, ఏదో సంథింగ్ ఉంది. మీరు టాలెంటే అవసరం లేదు, ప్రెజెంటేషన్ టాలెంట్లు అన్నీ అవసరం లేదు, సంథింగ్ నేచర్ సపోర్ట్ ఏదో ఉంది కాబట్టి మీరు ఈ ర్యాంక్ లోకి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఎవరి స్కిల్ అయినా మీకు ఉపయోగపడవచ్చు, లేదా మీకు ఆ యొక్క అవగాహన అనేది ఉండొచ్చు, ఆ కాన్ఫిడెన్స్ అనేది, అంటే బిలీఫ్ అనాలి, కాన్ఫిడెన్స్ కాదు, బిలీఫ్, నమ్మకం, విశ్వాసం. హెచ్ఆర్సి అనేది ఒక్కటి చెప్పి మనం ముందుకెళ్దాం. ఈరోజు చాలా విలువైన విషయాలు ఇంకా ఇంకా ఉన్నాయి. సో హెచ్ఆర్సి అని అంటే, ఇందాక మన టీంలో వాళ్ళు నెల నెల యాక్టివ్లో ఉంటున్నారా, ముందు కనీసం 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 నెలకు ఒక్క ప్రొడక్ట్ సేల్ చేయగలుగుతాం, కనీసంలో కనీసం కనీసం ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. తర్వాత 2 వారాలకు ఒకటి, వారానికి ఒకటి ఒక్క ప్రోడక్ట్ని సేల్ చేయగలరు. ప్రోగ్రామ్స్కి రావాల్సిన అవసరం ఏం లేదు, రిటైల్ చేసుకుంటున్నారా లేదా ఇది చూసుకోండి చాలు. మీతోని వాళ్ళు మాట్లాడేటప్పుడు అసలుకి ఒక పుస్తకంతో మాట్లాడుతున్నట్టే ఉండాలి, మీరేదో వాళ్ళ మీద ఆధారపడుతున్నట్టు కాదు. నాతోని ఉండడం వల్ల మీకు ఇంకా ఇంకా
మంచి విషయాలు సంపాదించుకోవడానికి మంచి మార్గం దొరుకుతుంది. ఐఎమ్ ఏ బెస్ట్ ట్రైనర్ అనేటువంటి భావన మీకు మీకు ముందు మీ గొప్పతనం మీకు తెలియాలి. మీ గొప్పతనం మీకు తెలియాలి. వాళ్ళకి అంతగా రిటైల్ అవ్వట్లేదు అనుకోండి, నో ప్రాబ్లం. అందరికీ ఏమి రిటైల్ ఎమ్మటెమ్మటే ఏం జరగదు. కొంతమందికి స్పీడ్ రిటైల్ ఉంటుంది, అందరికీ ఫస్ట్లో స్పీడ్గా జరుగుతుంది, నెమ్మదిగా స్లో అవుతుంది. అందుకే కదా కంపెనీ టీం తయారు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది మనకి అని చెప్పాలి. అసలైనటువంటిది ధనం అంటే లిక్విడ్ క్యాషే. ఈ రోజు, ఇప్పుడు, ఈ వారము, ఈ నెల ఖర్చు పెట్టుకోవడానికి ముందు మన చేతిలో మనీ ఉంటుందా? కేవలం 10,000 మిగులుతుందా? లేకపోతే ఒక 20-30,000 మనకి క్యాష్ ఉంటుందా చేతిలో మన ఖర్చులు పెట్టుకోవడానికి? ఇది తెలుసుకోవాలి. ఈ లిక్విడ్ క్యాషింగ్ గురించి ఆలోచింప చేయాలి వాళ్ళని. మన దీన్నే ప్రధానమైనటువంటిగా మనం తీసుకున్నాము. ఈ యొక్క వీడియో మాటలు కూడా విందాం. ఎగ్జాక్ట్గా మన టీంకి, మన వర్క్కి తగ్గట్టుగానే ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. దాన్ని నోట్ చేసుకో. మీరు ఏదైతే మైండ్లో నోట్ చేసుకుంటున్నారో, బాగా ప్రశాంతంగా, చాలా శ్రద్ధగా వింటున్నారో, అది మీకు తెలియకుండానే మీ మాటల ద్వారా వస్తూ ఉంటుంది. ఆ పదమే ఒక లీడర్ని మీకు పార్ట్నర్ చేస్తుంది. అంటే ఒక పార్ట్నర్ని లీడర్ చేస్తుంది, ఒక కస్టమర్ని పార్ట్నర్గా చేస్తుంది. మీకు తెలియకుండానే మీరు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నోట్స్ తీసి చూసుకుంటూ మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకే పదే వింటే వచ్చే లాభం అది. పదే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు మిస్ చేయదు. చూడండి, మన టీంలోకి రావడానికి మొదటి గేట్ ఏంటి? మొదటి మార్గం వెల్నెస్, రైట్? వెల్నెస్. కానీ మనతో స్టిక్ అనే ఉండడానికి ఏదనుకుంటున్నారు? ఎడ్యుకేషన్. ఇక్కడ ఎడ్యుకేషన్ నచ్చే నేనున్నాను, మీరున్నారు. ఇది నమ్మాలి అంతే. ఇన్కమ్ అనేది అది అసలైనటువంటిది. మనం ప్రాణాన్ని నిలబెట్టేది ప్రాణశక్తి. కానీ దాన్ని డైరెక్ట్గా తీసుకోము. ఆ సూర్యుడు నేల మీద పడాలి, విత్తనం మొలకెత్తాలి, అది పండివ్వాలి, అప్పుడు అది మారుతుంది. ప్రాణాన్ని నిలబెట్టేది ప్రాణశక్తి, కానీ అది డైరెక్ట్గా తీసుకునేంత శక్తి మనకు లేదు. అందుకనే అది బైపాస్ ద్వారా వస్తుంది. మనీనే కావాల్సింది ఖచ్చితంగా, కానీ అది డైరెక్ట్గా రాదు. ఇట్లా ప్రతి ఎడ్యుకేషన్ తీసుకోవడము, ఓకే, మన కాన్ఫిడెన్స్ ఇవ్వడము, హెచ్ఆర్సి అనేది. మీరు టీం తోటి మాట్లాడారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆనందంగా ఉన్న చోటే అన్ని పనులు జరుగుతాయి. ఆనందంగా లేని చోట జరగవు. మీరు ఇప్పుడు లింకులు పెట్టినా, ఏం చేసినా హ్యాపీనెస్ అనేది లేకపోతే వాళ్ళు ఓ పని, ఈడ గ్లాస్ తీసి ఇక్కడ కూడా పెట్టబుద్ధి కాదు, చిన్న పని కూడా చేయబుద్ధి కాదు. హ్యాపీనెస్ అనేది ఎప్పుడు వస్తుంది? హ్యాపీనెస్ హోప్ ఉన్నప్పుడు వస్తుంది. హోప్ ఇది రేపొద్దున్న చాలా బాగుంటుంది అని అనుకున్నప్పుడు అసలు ఆ బూస్టింగే వేరు, హ్యాపీనెస్. కొంతమంది ప్రతి చిన్నదానికి నీరసపడుతూ ఉంటారు. అరే, నేను చెప్పిన వాళ్ళందరూ కొనలేదు, కొన్న వాళ్ళందరూ ఉండలేదు, షేర్ చేయలేదు, ఉన్న వాళ్ళు షేర్ చేయట్లేదు, ఓకే, షేర్ చేసిన వాళ్ళు స్టార్లు అవ్వట్లేదు, స్టార్లు అయిన వాళ్ళకి 250కి వెళ్ళట్లేదు. ఇట్లా ప్రతిదీ నిరాశ ఉంటుంది. అసలు సంతృప్తి చెందాల్సినది ఏంటంటే, వాళ్ళు ప్రెజెంటేషన్ వినడానికి టైం ఇచ్చారు, అది గ్రేట్నెస్. ఫస్ట్ ప్రెజెంటేషన్ విన్న తర్వాత మీ సమాచారం చాలా బాగుంది అన్నారు, అది ఫస్ట్ సక్సెస్. సెకండ్ సక్సెస్. ఇట్లా సక్సెస్ల కోణంలో జీవితాన్ని చూసుకుంటూ పోవాలి. ఎక్స్పెక్టేషన్ల కోణంలో చూసుకుంటే అసలుకి 80, 90, 100 వచ్చినా కూడా తనివి తీరదు ఈ మనసు. అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవ్వదు, అసలు ఇప్పటికీ ఫుల్ఫిల్. చాలా సక్సెస్ కోణంలో ఉంటూ మళ్ళీ నెక్స్ట్ దానికి అలర్ట్ అవుతూ ఉండాలి. అది మనం చేయాల్సిన పని. ఒక దగ్గర ఒకసారి సాధ్యమైతే అన్ని సాధ్యమవుతాయి. ఇప్పుడు ఒక ప్రెజెంటేషన్ చేసి ఒక ప్రొడక్ట్ అమ్మినప్పుడు అనేక ప్రొడక్ట్లు అమ్మగలుగుతాం అన్నట్టేనా కృష్ణప్రియ? అర్థం ఒక దోశ వేయడం వస్తే అన్ని దోశలు వేయడం వస్తుంది అన్నట్టే కదా.
ఉమ్. ఒక ప్రెజెంటేషన్ చేసి ఒక ప్రొడక్ట్ అమ్మడం వల్ల నేను ఫస్ట్ నేను ప్రెజెంటేషన్ చేసినప్పుడు ఒక లాగిన్ అయినప్పుడు వచ్చినటువంటి తృప్తి, ఇక అది ఫస్ట్ అన్నమాట తృప్తి. ఉమ్. సంతోషం, సక్సెస్. నేను సొంతంగా ప్రెజెంటేషన్ చేసి లాగిన్ చేశాను అంటే నా ప్రెజెంటేషన్ నచ్చింది అక్కడ. ఉమ్. అంటే నేను ఎక్కడైనా కానీ చేయగలుగుతాను. ఇది మనం ఫస్ట్ ప్రతిదాన్ని దాంతో పోల్చుకోవద్దు. ఉమ్. నేను ప్రెజెంటేషన్ చేసి ఒక 2 ప్రొడక్ట్లు అమ్మగలిగాను, నేను లాగిన్ చేయగలిగాను అంటే ఇక నేను ఎన్నైనా చేయగలుగుతాను అని అర్థం. ఓకే, ఇది. తర్వాత నేను చెప్పిన వాళ్ళు, నాతో వచ్చిన వాళ్ళు స్టార్ అయ్యారు అని అంటే అసలు ఇంకా ఎంతమందినైనా స్టార్లు చేస్తారని అర్థం. ఉమ్. మీతో వచ్చిన వాళ్ళు, మీరు రాసిన లీడ్ స్టార్ అయ్యారు అని అంటే ఎంతమంది. కానీ మనం ఏం చేస్తాం, ఈ స్టారే 500 అవ్వాలని, 1000 అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. ఇంకా నాకు ఏం బర్డెన్ ఉండొద్దు, ఈయన అయిపోతే అయిపోతుంది అని, వీళ్ళే అని. నేచర్ ఏమంటది, ఆశ దోష అప్పడం, నువ్వు ఇంకా నేర్చుకోవాలి చాలా ఉంది, నువ్వు ఇక్కడనే అయిపోతే ఇంకేముంది, ఈయననే డైమండ్ అయిపోతే ఇంకా నువ్వు నేర్చుకునేది ఏముంది అని అంటది. అవునా, అంతేనా? ఉమ్. ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న చిన్న విషయాలే చాలా ఇంపార్టెంట్ అని సీనియర్లకు తెలుసు. ఉమ్. ఎంత పెద్ద వెహికల్ అయినా లాస్ట్ వెతుక్కుంటూ పోతే చిన్న ఉంటది, అది నట్టు చిన్నదే ఉంటుంది. ఈ చిన్న నట్టే ఇంత పెద్ద వెహికల్ నడిపిస్తుందా అని ఈ చిన్న చిన్న ఆలోచనలే చాలా ప్రధానమైనటువంటివి. ఉమ్. నేను తీసుకొచ్చినటువంటి పర్సన్, నేను చెప్పినటువంటి పర్సన్ స్టార్ అయ్యారు అని అంటే నేను అయితే ఐ కెన్ మేక్ మోర్ మోర్ అండ్ మోర్ అని అనుకోవాలి. అర్థమైందా? ఇది సక్సెస్ సీక్రెట్. ఓకే, మనతో వచ్చిన వాళ్ళు, మనం లాగిన్ చేసిన వాళ్ళు, మనం ప్రెజెంటేషన్ చేసిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు కమిటెడ్ గా మనతో పాటు పోటీ పడుతున్నారంటే అది ఇంకా గొప్ప అదృష్టం. అంటే నేను ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాను, నేను వాళ్ళని ఇన్స్పైర్ చేయగలుగుతున్నానని అర్థం. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒక్కటి చేయగలిగినవంటే ఇంకా ఎన్నైనా చేయగలుగుతాం అనమాట అని అనుకోవాలి. కానీ ఇలా అనుకోకుండా ఎలా అనుకుంటారు మీరు, నాకు చెప్పండి, ఎలా అనుకుంటారు అంటే వీళ్ళే ఇప్పుడు ఉన్న వాళ్ళే అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. నేను ఇంకా ఎంతమందినో తయారు చేస్తానని అనుకోవాల్సింది అది బై మిస్టేక్ అయిపోయి ఏమవుతుంది అంటే ఈ ఉన్న వాళ్ళు వీళ్ళతోటి మొత్తం అయిపోవాలి అని అనుకుంటారు. ఇది జరిగినటువంటి. కానీ వీవా చెక్ చేసేది ఫస్ట్ది, నేను ఎంతైనా క్రియేట్ చేయగలుగుతాను అనే బిజినెస్ మ్యాన్ అటిట్యూడ్ వచ్చిందా రాలేదా అనేది అడుగు అడుగున ఇది పరీక్ష పెడుతూ ఉంటుంది. రైటేనా? ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఈ చర్చని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. నేను ఎగ్జిక్యూటివ్స్ కి ఇస్తాను వాళ్ళు. అయితే నేను చిన్న వీడియో మీకు అది చూపిస్తాను, చూడండి. మనతో స్టిక్ ఆన్ అయిపోయి ముందుకు తీసుకెళ్లేలాగా చేసేది ఎడ్యుకేషన్, 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 పవర్ఫుల్ ఎడ్యుకేషన్. అంతెందుకు, మీ మీ టీంకి మీరు ఒకసారి చెక్ చేయండి, ఎవరైనా సరే వాళ్ళు మీతో పాటు ప్రోగ్రామ్కి వస్తున్నారంటే ఇక్కడ ఉండేటువంటి నాలెడ్జ్ వాళ్ళకి నచ్చబట్టి వస్తుంది. అది వెల్నెస్ గురించి కావచ్చు, మైండ్ఫుల్నెస్ గురించి కావచ్చు, బిజినెస్ కి సంబంధించింది, ఇన్కమ్ గురించి కూడా కావచ్చు. అంతేనా రిజ్వానా మేడం? అది కారణం. కాబట్టి దీన్ని నేను మీకు గుర్తు చేయడం వల్ల మిమ్మల్ని అలర్ట్ చేసినట్టు అవుతుంది. మీరు కూడా అదే కోణంలో మీ యొక్క టీంని చూస్తారు, అదే కోణంలో చూస్తారు. సో కనీసం ఒక 2 years 3 years వాళ్ళ ఎడ్యుకేషన్కి స్టిక్ ఆన్ అయి ఉంటే అది హాఫ్ ఇయర్లో అయినా మార్పు వస్తుంది, ఏది టీం వస్తుంది, 1 yearలోనే వస్తుంది, 2 yearsలో అయినా వస్తుంది. ఎడ్యుకేషన్ మాత్రం ఫస్ట్. కానీ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండడంతో
ఈ ర్యాంక్ అయిపోతే నాకు ఇది జరుగుతుంది అనేటువంటిది కాదు. ఈ సర్టిఫికేట్ వస్తే ఈ స్కిల్ వస్తుందని అర్థం కాదు. ఈ ప్రాక్టీస్ చేస్తే ఈ స్కిల్ వస్తుందని అర్థం. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇలాంటి విషయాలు మనం చర్చిద్దాము. ఒక చిన్న ఈ మెసేజ్ విందాం. ఈ సంఖ్య ఇంకా డబల్ కావాలి. 500 సంఖ్య ఇంకా పెరగాలి. మీ టీం నుంచి, నా టీం నుంచి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ మీకు నచ్చితే ఈ లీడర్స్ మీట్ అవసరం అని మీరు అనుకుంటున్నారు? కృష్ణప్రియ, ఈ లీడర్స్ మీట్ అవసరం అని అయితే మీరు ఏమనుకోవాలంటే, ఇదే లీడర్స్ మీట్ లో నాకు సంబంధించిన వాళ్ళే లెఫ్ట్ ఒక 5 రైట్ ఒక 5 ఇందులో ఉండాలి అని అనుకోవాలి. నూరు భాషా గారు, కమాలి గారు, అయింది. నా పని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 500 తయారు చేయడం. నా లెఫ్ట్ ఒక 5 రైట్ ఒక 5 ఈ లీడర్స్ మీట్ ఎడ్యుకేషన్ లో ఉంటే నాకు చాలు అని మీరు కోరుకోవాలి. ఈ సంకల్పం కోసం 25-26 పనిచేసిన ఈ గ్రేట్. చాలా. ఒక కృష్ణప్రియ గారు ఏమనుకోవాలి, లెఫ్ట్ ఒక 5 రైట్ ఒక 5 500లని నేను దగ్గరుండి తయారు చేసి ఇందులో కూర్చోబెట్టాను. దీనికోసము ఓకే, సీనియర్ల యొక్క సమయాన్ని, స్కిల్ని మీరు ఉపయోగించుకోవాలి. ఎక్కడి నుంచైనా మీకు అందుతుంది ఆ యొక్క సర్వీస్, మీరు బలంగా కోరుకుంటే. చూడండి, రియల్ వెల్త్ అనేది ఈ బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకో. నవల్ రవికాంత్ గురించి చెప్పాలంటే, అతను మన ఇండియాలో న్యూఢిల్లీలో పుట్టాడు. అతను అమెరికాలో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ అండ్ ఇన్వెస్టర్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, అండర్స్టాండ్ వెల్త్. యాక్చువల్గా వెల్త్ అంటే ఏంటి? మీరు మీ పేరెంట్స్ని చూసుకోండి, లేదా మీ చుట్టుపక్కల మీ చుట్టాలని, మీ కజిన్స్ని, మీ నైబర్స్ని చూడండి. అందులో 90% ఆఫ్ పీపుల్ పొద్దున్నుంచి రాత్రి వరకు వర్క్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ వాళ్ళు ఈఎంఐస్ పే చేయాలి, ఫీజెస్ పే చేయాలి, రెంట్స్ పే చేయాలి. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇయర్ మొత్తం వర్క్ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ అంతా వర్క్ చేస్తూనే ఉంటారు. ఇది యాక్చువల్ వెల్తా? కాదు. అండ్ ఇంకొకటి, మీరు మీ సొసైటీలో కొంతమందిని చూస్తారు, ఎవరికైతే 2 కోట్లు 3 కోట్లు ఆస్తుంటుంది, వాళ్ళకి భూములు ఉంటాయి, కానీ అది వాళ్ళకి యాక్చువల్ ఫ్రీడమ్ని ఇవ్వదు. అసలు యాక్చువల్ వెల్త్ అంటే ఏంటో తెలుసా? నవల్ రవికాంత్ ప్రకారం వెల్త్ అంటే ఫ్రీడమ్. నీకు నచ్చినట్టు బ్రతకడం, నీకు నచ్చినట్టు ఉండటం, నీకు నచ్చింది తినటం, నీకు నచ్చినట్టు జీవించడం. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, వెల్త్ అంటే ఫ్రీడమ్, అది మనీ కాదు. లైక్ ఇప్పుడు నీ దగ్గర లగ్జరీ కార్స్ ఉన్నాయి, పెద్ద యాచెస్ ఉన్నాయి, ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి, అంటే అది నువ్వు వెళ్తేరు కాదు, నీ దగ్గర ఫ్రీడమ్ లేకపోతే. కొంతమందికి వాళ్ళ జాబ్లో 2 lakh 3 lakh శాలరీస్ ఉంటాయి, కానీ వాళ్ళకి యాక్చువల్ ఫ్రీడమ్ ఉండదు వాళ్ళు అనుకునేది చేయడానికి. ఒకసారి ఆలోచించు, అసలు నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినావు? మనీని సంపాదించడానిక, రెంట్ని కట్టడానిక, ఫీజెస్ని పే చేయడానిక? కాదు. నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది బ్రతకడానికి, నీకు నచ్చినట్టు బ్రతకడానికి, నీకు నచ్చిన వాళ్ళతో బ్రతకడానికి, నీకు నచ్చింది చెయ్యటానికి. అవి కాకుండా నువ్వు ఇంకేం చేసినా వేస్టే. సరే, మరి ఈ ఫ్రీడమ్ని ఎలా అచీవ్ చేయాలి? ఆ ఫ్రీడమ్ని సాధించడానికి మనం ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్పబోతున్నాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నెంబర్ 2, డోంట్ ట్రేడ్ టైం విత్ మనీ. మీరు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే లిటరలీ 50% చేంజ్ మీలో ఇందులోనే వచ్చేస్తుంది. ఒకసారి లాజికల్గా ఆలోచించండి. నార్మల్గా బయట చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారు. అలా ప్రతి మంత్ వర్క్ చేస్తేనే వాళ్ళకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ పేమెంట్ అనేది వస్తుంది. మరొకసారి సెలబ్రిటీస్ గురించి ఆలోచించండి, హీరోయిన్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు జస్ట్ 10 to 20 seconds లేదా 1 minute అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల లిటరల్ క్రోర్స్లో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ కొద్దిసేపు వర్క్ చేస్తున్నారు, మీకన్నా ఇంటూ 20 into 100 times ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక వాల్యూని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ సొసైటీలో ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళని గమనించండి. వాళ్ళ ఇన్కమ్ అనేది టైంతో కనెక్ట్ అయి ఉండదు. కొంతమందికి బిల్డింగ్స్ ఉంటాయి, కొంతమందికి ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, ఇలా వాళ్ళు ఏదో డిఫరెంట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అల్లకెళ్ళి వాళ్ళకి ప్యాసివ్గా ప్రతి మంత్ ఇన్కమ్ అనేది వస్తుంది. దాంతోనే మ్యాక్సిమం సర్వైవ్ అవుతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇన్కమ్ని ఆటోమేట్ చేశారు. వాళ్ళు వర్క్ చేసినా చేయకపోయినా వాళ్ళకి మనీ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది టైం మీద కాదు, వాల్యూ మీద. అంటే మీరు
ఇన్కమ్ మీ టైంతో లింక్ అయి ఉంటే లిటరల్లీ మీకు ఫ్రీడమ్ అనేది అస్సలు దొరకదు. మీకు ఫ్రీడమ్ దొరకాలంటే మీ ఇన్కమ్ అనేది వాల్యూతో లింక్ అయి ఉండాలి. ఇది అర్థమైన వాళ్ళు ఈ వీడియోకి హార్ట్ ఇవ్వండి. ఎగ్జాక్ట్ గా అతను చెప్పేటువంటి ఆ 7 పాయింట్స్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేది వివా బిజినెస్ అనేది మ్యాచ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా. అందుకే బయట శాలరీలతోటి బయట వచ్చే ఇన్కమ్లతోటి పోల్చొద్దు. అది టైంని పెట్టుబడిగా పెట్టేటువంటిది, ఇక్కడ వాల్యూని క్రియేట్ చేసుకునేటువంటిది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది, పరమార్థం. అసలు అన్ని బుక్కుల సారాంశం. ఆ పిల్లవాడికి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. వేల మాటలు కాకుండా చాలా ఇది. మీరు ఇక్కడ ఫ్రీడమ్ కోసం ఉన్నారు, ఫ్రీడమ్ కోసం. అయ్యో సార్ రాలేకపోతున్నాను, ఈ రోజు క్షమించండి. హాఫ్ డే పోతే హాఫ్ డే ఇన్కమ్ పోతుంది, ఇట్లాంటిది ఏదీ లేదు. మనం కేవలం మన టీంని అలర్ట్ గా చేయడానికే మనం ఎక్కడైనా సరే కొంత ఫ్రీడమ్ ఏమైనా వదులుకుంటాం అంతే. అది మళ్ళీ మనకి ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ తీసుకురావడానికి అంతే. మన సీరియస్నెస్ అనేది మన ఫ్రీడమ్ ని, మన టీం ఫ్రీడమ్ ని తీసుకొస్తుంది. వాల్యూని క్రియేట్ చేయడం అనేది అవసరం. అందుకనే ప్రెజెంటేషన్ చేసేటప్పుడు చాలా వాల్యుబుల్ ప్రెజెంటేషన్ చేయాలి. ఒకవేళ మీకే అర్థమవుతే మీరు ఆ వాల్యుబుల్ ప్రెజెంటేషన్ చేయడానికి మీరు సన్నద్ధం అవ్వాలి. ఎప్పుడైతే మనము మన ప్రొడక్ట్ కి, మన యొక్క మాటకి వాల్యూని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో అప్పుడు మీకు తెలియకుండానే ఒక టీం అనేది రావడం జరుగుతుంది. అంతేగాని టీం కోసం పరుగులు పెడితే టీం రాదు. వాల్యూ క్రియేషన్ కి పరుగులు పెడితే టీం వస్తుంది. మన సర్వీస్ వాల్యుబుల్ గా ఉందా లేదా, హాస్పిటాలిటీ ఉందా లేదా, ఇది చాలా ముఖ్యం. మోర్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మోర్ వాల్యూని క్రియేట్ చేయడానికి చూసుకోవాలి. అందుకనే ప్రెజెంటేషన్ దగ్గర చాలా చాలా ముఖ్యమైనటువంటిది. హెచ్4 ఎప్పుడైతే మీరు హ్యాపీనెస్ ని, మీరు వాళ్ళతోటి మాట్లాడినప్పుడు ఆ హ్యాపీనెస్ ని మీరు క్రియేట్ చేయగలుగుతారో, ఆ హోప్ ని క్రియేట్ చేయగలుగుతారో, మీరు వాల్యూని క్రియేట్ చేస్తున్నట్టే. అలా కాకుండా మీరు చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్, మనము నీరసపడి వర్క్ చేస్తూ ఉంటే, దానికోసం తపిస్తూ ఉంటే వచ్చే మాటలు వేరే ఉంటాయి. ఎల్లప్పుడూ మోటివేటర్, మెంటర్ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. మన తపనే అన్ని నేర్పిస్తుంటది, మన సంకల్పమే అన్ని నేర్పిస్తుంటది, ఎలా మాట్లాడాలి అనేది చెప్తూ ఉంటుంది. టీం దగ్గర ఉండి టీంని నీరసపరచుకొని పడేసుకోవడం అనేది నేను చూస్తూ ఉన్నాను. కానీ నేనేమి నిమిత్త మాత్రుడిని కాబట్టి నేనేం చేయలేను, అస్సలకి ఏమి చేయలేను. నా పని ఒక దగ్గర వరకే ఉంటుంది. వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోయి దూరి వాళ్ళ మాటలు మార్చి వాళ్ళ టీంని వాళ్ళకి నిలబెట్టడం అనేది నాకు కుదరదు. నా దగ్గరికి వస్తే నేను ఏమైనా ఎడ్యుకేట్ చేయగలుగుతాను, అంతేనా? నా దగ్గరికి రాకుండా ఉంటే నేనేం చేయలేను. మీరు దేన్ని లైక్ చేస్తున్నారో, లైక్ అట్రాక్ట్స్ లైక్, స్ట్రెంగ్త్ అట్రాక్ట్స్ స్ట్రెంగ్త్. మీరు దేన్ని లైక్ చేస్తున్నారో అదే లైక్ చేసే వాళ్ళు వస్తారు. మీరు వెల్నెస్ ని లైక్ చేస్తున్నారు, క్వాలిటీ ప్రెజెంటేషన్ లైక్ చేస్తున్నారు, మీరు ముందు ఉండడానికి లైక్ చేస్తారు. చూడండి, ఏదో ఫంక్షన్ ఉన్నా, ఉద్యోగం ఉన్నా, లేకపోతే ఇంకేదైనా సరే ఉన్నా, ఎంత రెడీ అయిపోయి అక్కడికి వెళ్తాం మనం. కానీ వివా దగ్గరికి వచ్చేసరికి ఆ రెడీనెస్ లేకపోవడం అనేది మెయిన్ కారణం. ఫెయిల్యూర్కి అదే కారణం, ఇంకోటి ఏది లేదు. పల్స్ ఫెయిల్ అవ్వలేదు, కాఫీ ఫెయిల్ అవ్వలేదు, ఇండస్ట్రీలో ఫెయిల్. వాళ్ళు అదే సిన్సియారిటీ చూపించకపోవడం. ఇది ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒక నెట్ కొనుక్కోవాలన్నా, ఒక టికెట్ పెట్టుకోవాలి అన్నా, ఏది పెట్టుకోవాలి అన్నా పర్సనల్ గా ఎంతైనా ఏదైనా పెట్టుకుంటాం. కానీ ఇందులో ఎందుకు అని అంటే, ఇది వేరే వాళ్ళది బిజినెస్, ఇది ఎవరికో పోతుంది అనేటువంటి ఓన్ చేసుకునేటువంటిది లేనే లేదు. కనీసం మన ల్యాప్టాప్ కొనుక్కొని మనం దీనికి సంబంధించి వివా అంటేనే మనది కాదు, ఎంతో మందిది ఇది అనేటువంటి భావన.
సరైనటువంటి ఎక్విప్మెంట్ లేకపోవడం, కానీ వారానికి ఎంతెంతో ఇన్కమ్, ఎంతెంతో టీము, సీలింగ్ అంటే ఉత్సాహము, ఇదంతా ఇక్కడ పక్కా ప్రాక్టికల్ కాదు అసలు, పక్కా ప్రాక్టికల్ కాదు. ఈ మినిమం విషయాలు ఇవి మనం తెలుసుకోవాలి. వాల్యూని అసలు క్రియేట్ చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. మనమే ఒకసారి నేను 500,000 వరకు వెళ్ళలేదు. ఆ మీటింగ్లో, లీడర్స్ మీటింగ్లో, మీరు గర్వంగా ఆమె వివైటీ అని చెప్పుకుంటున్నారా అది చెప్పండి అన్నాడు. ఇట్లా యూట్యూబ్ దాంట్లో కూర్చున్నాను. అంటే నేను అప్పుడు కొంచెం నాకు తెలుసు కదా నేను చెప్పుకుంటున్నానా లేదా అని, అస్సలు చెప్పుకోవట్లేదు అప్పటికి. కానీ ఇన్కమ్ మాత్రం, ఎందుకంటే పెట్రోల్ కొట్టాలి కదా బైక్లో, కాబట్టి ఆ ఇన్కమ్ మాత్రం నేను తెలుసు. ప్రజెంటేషన్లు కానీ ఎక్కడ లీడర్ అని అనగానే వెళ్ళిపోయి కూర్చున్నాను. కానీ మీరు ఐఆమ్ ఏ వివైటీ అని మీరు చెప్తున్నారా? నా దగ్గర ఇట్లా పల్స్ కాఫీ దొరుకుతాయి, నేను మార్కెటింగ్ చేస్తున్నానని మీరు చెప్తున్నారా అని అంటే, మీరు చెప్పిన రోజున మీ బిజినెస్ స్టైల్ ఎట్లా ఉంటుందో చూడండి అని అన్నా. అది నేను సీరియస్గా తీసుకొని అడాప్ట్ చేసుకున్నాను. గిల్టీగా ఫీల్ అవ్వలేదు, హర్ట్ అవ్వలేదు. మేబీ నమ్మి చూద్దామని చెప్పి అప్పటి నుంచి అది చేశాను. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెగిటివ్ ఉన్న వాళ్ళ దగ్గర కాదు, ప్రజెంటేషన్ చేసే దగ్గర, ఎవరికైతే నేను పరిచయం చేసుకుంటున్నానో వాళ్ళ దగ్గర, అప్పటిదాకేమో ఇది నాది కాదు, ఈ అబ్బాయికి చెప్తాడంట వినండి అని నా వాళ్ళకి చెప్పేది. లేదు, నేను స్టార్ట్ చేశాను, నాకున్న సమయంలో నేను ఎర్న్ చేసుకోవడానికి దీన్ని నేను ఎంచుకున్నాను పార్ట్ టైంగా అని అక్కడి నుంచి నా చెప్పడం అనేది స్టార్ట్. అప్పటిదాకా నా సీనియర్ పేరు ఎవరో పేరు చెప్పి నేను చెప్పేవాడిని. తేడా చూడండి ఎంత మార్పు వచ్చిందో. ఇది మార్క్స్. ఓకే, లైక్ మైండెడ్ అట్రాక్ట్స్ లైక్ మైండెడ్. స్ట్రెంగ్త్ మైండ్ అట్రాక్ట్స్ స్ట్రెంగ్త్. మీరు వెల్నెస్ని ఇష్టపడితే, ఎడ్యుకేషన్ ఇష్టపడితే, ఆ రెడీనెస్ని మీరు ఇష్టపడితే, అంతే రెడీనెస్గా ఉండే వాళ్ళు వస్తారు. ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు. ఇది ఇంకొకటి, ఒక్క దగ్గర గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చేది ప్రెజెంటేషన్స్ని క్రియేట్ చేయలేకపోతున్నాం అనేటువంటిది వస్తుంది. ఉన్న ప్రెజెంటేషన్స్లో ఎక్కువ మంచి ఫలితాలు రావాలన్నా, వచ్చిన వాళ్ళు ఇంకెక్కువ సీరియస్ పీపుల్ అవ్వాలి అన్నా, అది మన ఓన్ స్ట్రెంగ్త్ మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకని హెచ్ఆర్సి అనేది, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అదే. పాప నీరసంగా మాట్లాడినంత మాత్రాన మనం నీరసంగా మాట్లాడాలి. సెకండ్ వన్, ఆర్ ఫర్ రిలాక్స్ వర్క్. రిలాక్స్ వర్క్. మీరు వాళ్ళతోటి మాట్లాడితే ఆ రిలాక్స్ వర్క్ని, నేను 500 అయిపోయాను నువ్వు కూడా తొందరగా అయిపో అనేటువంటిది కాకుండా, వాళ్ళకి ఎలా అడ్జస్ట్ అవుతుంది, వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు అనుకోండి, వాళ్ళకు తగ్గట్టుగా చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పాలి. అలసిపోయి ఈవినింగ్ వస్తున్నారు ఉద్యోగానికి వెళ్ళి, వాళ్ళకి ఎటువంటి ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్ ఇవ్వాలి. రిలాక్స్ వర్క్ని వాళ్ళకి మనం చెప్పగలగాలి. నిన్న ఒక వ్యక్తిని చూసిన తర్వాత, సరే తనకి ర్యాంక్ గురించి మీరేం టెన్షన్ పడకండి, రిటైల్ వర్క్ జరగడానికి మీరు దోహదం చేయండి. ర్యాంక్ గురించి ఏమి, అందరికీ ర్యాంకులు రావాలంటే కుదరదు. కొంతమంది రిటైల్లో సక్సెస్ అవుతుంటారు, లెట్ దెమ్ రిటైల్. ఓకేనా, ఇట్లా మనం చూసుకోవాలి. అందరికీ ర్యాంక్ అనేటువంటిది ఏమి ఉండదు. వాళ్ళని ఇంట్రెస్ట్, వాళ్ళ ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళకి ర్యాంక్ వస్తే చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్కి టైం ఇచ్చే వాళ్ళకి ర్యాంక్ వస్తే సూపర్గా ఉంటుంది. మిగతా వాళ్ళకి రిటైల్లో వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ వాల్యూ అర్థమవుతుంది. ఓకేనా కుమార్ గారు, వాళ్ళకి రిటైల్ జరుగుతూ ఉంటే నెమ్మదిగా ఈ కంపెనీ మీద, ఈ సిస్టమ్ మీద ఒక ఇంట్రెస్ట్ పెరిగి అప్పుడు ఎడ్యుకేషన్ తీసుకుంటారు. చిన్నప్పుడు నేను ఇప్పటి వరకు పుస్తకమే పట్టలేదు అన్న వాళ్ళు కూడా పుస్తకం పడతారు అప్పుడు. ఇది ఓకే, లెట్స్ స్టార్ట్ డిస్కషన్. నేను సి ఫర్ హెచ్ఆర్సీలో, సి ఫర్ కాన్ఫిడెన్స్.
మన మాట విన్నారు, మనతోటి మాట్లాడారు అంటే అసలు వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంతైనా పెరగాలి. ఉమ్. నేను థాట్ పెడితే ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ రావాలి. మేడం నాకు నా మీద కంటే మీకే ఎక్కువగా ఉంది. అవును, తనకు తాను కనపడే దానికంటే ఎదుటి వ్యక్తికి ఎక్కువ కనపడతాడు కదా. ఉమ్. ఎదుటి వ్యక్తికి తెలిసిపోతూ ఉంటుంది ఈ వ్యక్తికి సక్సెస్ వస్తుందా రాదా. ఎంతో కమిట్మెంట్ తోటి ఉండబట్టే మీరు ఇక్కడి వరకు వచ్చారు. ఓకే, రైట్. సో డియర్ ఎగ్జిక్యూటివ్స్, దీనికి సంబంధించి ఈరోజు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటివి 571లో నేను 5 చెప్పాను. ఈ 5 వేసుకున్నారా రిజ్వానా మేడం, శాంతి మేడం? 5 క్వశ్చన్స్ 571లో. ఒకసారి 5 క్వశ్చన్స్ చెప్పండి. న్యూ అవేర్నెస్ టేబుల్, న్యూ అవేర్నెస్ టేబుల్ కదా, వేసారా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి మీరు చెప్పండి. కృష్ణప్రియ మీరు చెప్పండి. న్యూ కస్టమర్స్ సార్. సెకండ్ వన్. థర్డ్ న్యూ అటెండ్ సార్. న్యూ అటెండీస్. ఓకే. ఫోర్త్ న్యూ నేమ్ లిస్ట్ సార్. రైట్. ఫిఫ్త్ న్యూ పార్ట్నర్ సార్. న్యూ పార్ట్నర్స్. ఇది 500,000 వేయాలి శాంతి మేడం. ఓకే. మీరు కమాలి గారు, శ్రీరంగ సార్, మీరు రాత్రి పంపించినట్టున్నారు కదా. సో రిజ్వానా మేడం ఇది వేసుకుంటూ ఉండాలి. ఒక 40 వారాలు మనం ఇలా చేయాలి. మీ సీనియర్ మీ దగ్గరనే కదా వర్క్ చేస్తుంది, కాబట్టి ఖచ్చితంగా ఆ అంకెల్లో మార్పు వస్తుంది. ఓకే. ఇలా మనం దగ్గరుండి గమనించుకుంటూ మన 25 స్టార్లని మనం కంప్లీట్ చేయాలి. 1 ఇయర్లో కన్నా కూడా 2 ఇయర్స్లో అయినా సరే ఎప్పుడైనా ఈ వర్క్ జరుగుతూనే ఉంటుంది, అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. ఓకే. మరి అకుంఠ దీక్ష ఉంటే అది సాధ్యమవుతుంది. ఇండస్ట్రీ వాళ్ళు మరి ఇది ఏదో హెచ్ఈసి చిన్నది గ్రూప్ కాదు. ఇండస్ట్రీ అంటే సిఏ ఎగ్జామ్. సిఏ ఎగ్జామ్ అది. మన కంఫర్ట్లో మనం ఉంటూ, మన జాబ్స్, మన ఇంటి పని చూసుకుంటూ, ఇంట్లో ఉంటూనే ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఎర్నింగ్ కూడా చేయాలని అంటే మరి ఉంటుంది కదా, మనం చేయాల్సినటువంటి కమిట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే. అది హాయిగా మీ ఇంట్లో మీరు రెడీ అయ్యి రిలాక్స్ అయ్యి వింటున్నారు. కొంతమంది మేడం వాళ్ళు ఇంట్లో వర్క్ చేసుకుంటూనే వింటున్నారు అంటే ఎంత మంచి ఆపర్చునిటీ, రైట్? సో ఇది మనకు ఈ రూబీ ఎగ్జిక్యూటివ్ అవ్వాలి అన్న స్టార్ 1000ని కంప్లీట్ చేయాలన్న 500s ఈ 5 ప్రశ్నల్ని వేసుకోండి. ఈ 5 ప్రశ్నలు 571 వేయండి, 572 వేయండి. 571, 572. ఓకే. 1000s అండ్ 500s ఇద్దరు కూడా. ఎగ్జిక్యూటివ్స్ దాంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్ది మీకు ఖచ్చితంగా జూనియర్స్ కనెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్ డిస్కస్ చేయండి. ఎవరికి ముందు ఐడియా వస్తే వాళ్ళు చెప్పండి. అందరికి నేను ఇచ్చాను కోహోస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సో అందులో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలర్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అలర్ట్నెస్. అలాంటి వాతావరణం అలర్ట్నెస్ గా ఉండడం, అలాంటి వాతావరణం క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్. ఇప్పుడు అలర్ట్నెస్ ఏ విషయాల్లో ఉండాలి? ఫస్ట్ మనము ప్రోగ్రామ్స్ సంబంధించి ముందే ప్లాన్ చేసుకోవడం. అంటే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే అది ముందు రోజే ప్లాన్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా మనము
దాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఇప్పుడు చూడండి, అది మనం ఈ ప్రోగ్రామ్ ముందే ఉంటే మీరు అనే వర్డ్స్ మార్నింగ్ రాగానే ఇలాంటి వర్డ్స్ వచ్చేవి కాదు, మేము ప్లానింగ్ లో ఉంటే. అంతే కదా సార్? ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా, ఇంకా వచ్చి ముందే ప్రోగ్రామ్ ఆ 10 minutes లేట్ కూడా ఉండేది కాదు సార్. ఆన్ చేసుకోవడం కూడా మీకు ప్లస్ అయింది, అవును సార్. ప్రాజెక్ట్ వచ్చింది, అంతేనా? ఎస్ ఇప్పుడు ఫెయిల్ అవ్వకుండా మీకు అది ఉపయోగపడుతుంది. ఎస్ రేపొద్దున్న దీన్నే సబ్జెక్ట్ గా, ఈ అనుభవం మీరు సబ్జెక్ట్ గా పెట్టుకుంటే, ఈ అనుభవాన్ని జ్ఞానంగా పెట్టుకుంటే, శృతి గారి దగ్గర, ప్రీతి గారి దగ్గర, వీరజ గారి దగ్గర, శ్వేత గారి దగ్గర, ఇంకేమన్నా మీరు టీం గైడ్ చేస్తే వాళ్ళ దగ్గర అది ఉపయోగపడుతుంది. ఎస్ ఓకే, ఈ జ్ఞానం లేకపోతే దీన్ని మర్చిపోయి అలర్ట్ గా ఉన్నారంటే ఇది మళ్ళీ ఎప్పుడో మనకి ఫెయిల్యూర్ గా మళ్ళీ గుర్తు చేస్తుంది. Yes. దీన్ని చాలా ముఖ్యం. అందుకనే చెప్పాను, నేను అలర్ట్ గా ఉంటున్నాను కాబట్టి అలారం పెట్టుకునే దగ్గర నేను నా యొక్క ప్రోగ్రామ్స్ ని కంటిన్యూగా చేయగలుగుతున్నాను. సేమ్ మీరు కూడా అది అలర్ట్నెస్ అనేది పెట్టుకోండి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ రాసిన బుక్ లో నుంచి అతని సబ్జెక్ట్ చెప్పాడు. ఎందుకనంటే మనం ఫెయిల్యూర్ అవ్వకుండా అతని జీవితంలో ఏం పాటిస్తున్నాడో అది. అందుకే నేను నా జీవితంలో పాటించేటువంటి అలర్ట్నెస్ అనేది మీరు చేయాలి. అయితే ప్రోగ్రామ్స్ లోనే కాదు, టీము యాక్టివ్నెస్ లో, అంటే కనీసం 1 monthly రీపర్చేస్ రిటైల్ జరుగుతుందా లేదా, అంతేనా? ఒకసారి అది ఒకటి. అట్ ద సేమ్ టైం అలర్ట్నెస్ ఎక్కడ అంటే వెల్నెస్ దగ్గర, అండ్ ఎడ్యుకేషన్ దగ్గర, అండ్ మీరు కౌన్సిలింగ్ దగ్గర. అంటే మీరు మాట్లాడే హెచ్ఆర్సి అన్నాను కదా, కౌన్సిలింగ్. మళ్ళీ ఒకసారి రాసుకుందాము. ఈ అలర్ట్నెస్ అనేది ప్రోగ్రామ్స్ దగ్గర, అండ్ వాళ్ళ యొక్క రిటైల్ వీక్లీ కానీ మంత్లీ కానీ రిటైల్ యాక్టివ్లో ఉన్నారా లేదో చెక్ చేసుకోవడం దగ్గర, ఇంకొకటి వెల్నెస్, అండ్ మనం తీసుకునే ఎడ్యుకేషన్, ట్రైనింగ్స్, ప్రోగ్రామ్స్, అండ్ వాళ్ళని కౌన్సిలింగ్ చేసేది. వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటప్పుడు హెచ్ఆర్సి అనేది పెట్టుకోవాలి, H+R+C. ఇది ఒక కాన్ఫిడెన్స్ గురించి, మనం ఆలోచించే తీరు గురించి ఒకటి చెప్పాను, అది మీరు చెప్తారా? ఏది అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏంటంటే ఒక ఇడ్లీ వేయడం వస్తే, ఒక దోశ వేయడం వస్తే అనేక దోశలు వేయచ్చు. ఇది అది మీరు చెప్తారా? ఎవరు ఒకవేళ జూనియర్స్ గుర్తుంటే, జూనియర్స్ చెప్తా అంటే జూనియర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. అది ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పాను? లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఉమ్, ఎక్కడ చెప్పారండి సార్? ఇక్కడ మొత్తం నిలబెట్టేది ఎడ్యుకేషన్ అలర్ట్నెస్ ఇస్తుంది. ఇక్కడ చెప్పడం జరిగింది సార్. ఎన్విరాన్మెంటే ఇంకా భాగ్యాన్ని ఇస్తుందని చెప్పారు. ఇక్కడ ప్రాణశక్తి అనేది ఇన్కమ్, కాకపోతే అది డైరెక్ట్ గా రాదు అని సూర్యరశ్మి గురించి చెప్పారు సార్. అక్కడ ఈ యొక్క చెప్పారు సార్ మీరు ఈ హ్యాపీనెస్ గురించి చెప్పి, ఇంకా అక్కడ మీరు ఈ యొక్క వ్యక్తి ఒక ప్రొడక్ట్ మనం ఏమనుకుంటామంటే చెప్పగానే అందరు కొనేసేయాలి, చెప్పగానే అందరు మీటింగ్ రావాలి అని మనం అందరం అనుకుంటాము. కానీ మనం ఎక్కడ మనం అనుకోవాలంటే, ఇప్పుడు మనం ఒక వ్యక్తి అడిగితే టైం ఇచ్చాడు, అతను టైం ఇచ్చి విన్నాడు, మనం ఆ ఎడ్యుకేషన్ ఇచ్చాము. ఇక్కడ మనం సాటిస్ఫాక్షన్ ఉండాలి సార్. మనం చెప్పిన వ్యక్తి ఇలా విన్నారని, ఒకటైనా కనీసం కొన్నారని, ఇంకొకరు కొన్నారంటే ఇంకా ఎన్నైనా అట్లా మనం అమ్మే స్కిల్ మనకు ఉందని, అంటే ఒక దోశ వేస్తే ఎన్ని దోశలు వేయొచ్చని, ఇంకా మనం చెప్తే ఒక వ్యక్తి నమ్మి బిజినెస్ చేసి ఆ కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయ్యాడంటే ఆ కాన్ఫిడెన్స్ స్టార్ క్రియేట్ చేయొచ్చు. ఐ కెన్ అని మనం అనుకుంటే ఇది సూక్ష్మమైందని, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు సార్. సో మీరు ఆల్రెడీ 500 వరకు, 250 వరకు మీరు వచ్చారు అని అంటే మీరు అందులో సక్సెస్ అయిపోయారు. మీకు పార్ట్నర్స్ గురించి, వాళ్ళు డూప్లికేషన్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఇక వాళ్ళ నిర్ణయము వాళ్ళకి మనం తీసుకొచ్చి పరిచయం చేసాము, స్టార్ని చేసాము, 250ని చేసాము. ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాం? దీంట్లో ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని గుర్తించడము, దాన్ని మహాభాగ్యంగా చేసుకోవడం అనేది వాళ్ళ చేతిలో పని, వాళ్ళ ఇంట్రెస్ట్. అంతే కదా? ఓకేనా? నేను ఇన్ని ఎగ్జిక్యూటివ్ మీట్లు కానీ, లీడర్స్ మీట్ కానీ ఇంత చూపించి చెప్పి సెలబ్రేషన్ చేసిన తర్వాత కూడా ఇంకేం చేస్తాం? ఇంకా లోపలికి దూరేమన్నా చేస్తావా? ఇంకేదైనా? అంత దైవం అయితే కాదు కదా. ఇంతకంటే ఏం చేస్తాం మనిషిని మార్చడానికి? అవ్వదు. ఇక్కడనే అవ్వదంటే ఇంకెక్కడ అవ్వదు. ఫిక్స్ అది. ఇక్కడనే అవ్వదంటే ఇంకెక్కడ అవ్వదు. సో మీరు కూడా మీరు క్రియేట్ చేయగలిగారంటే క్రియేషన్ పవర్ వచ్చింది అని అర్థం. ఈ ప్రాక్టీస్లో మీరు సక్సెస్ అయ్యారు. ఇంకా ఏ బెంగలు అవసరం లేదు. ఇది తెలుసుకోవాల్సిన పాయింట్, ఆలోచించే విధానం. ఇంకా వాళ్ళలో ఇంకా జ్ఞానోదయం కలగలేదు దాన్ని నేను బాధపడ్డము అనేది అది ఫూలిష్. అది చాలా ఓకే. సో మీ ఇంట్రెస్ట్, మీ శ్రద్ధనే మీ యొక్క పెట్టుబడి, మీకున్న ధనం. అది మీ క్రియేషన్ పవర్ ఏదైతే ప్రాక్టీస్ అయిందో దాన్ని ఆ జూమ్లో వర్క్ చేయడాన్ని మీరు అది చేసుకోండి. మీ ల్యాప్టాప్ మీ యొక్క ఆయుధం, మీ ప్రెజెంటేషన్ మీ యొక్క ఆయుధం. ఇది తెలుసుకోవాలి. ఓకే. అంతేగాని వాళ్ళిద్దరు ఉంటేనే నాకు బూస్టింగ్ ఉంటుంది, వాళ్ళు లేకపోతే బూస్టింగ్ ఉండదు, ఇది అంతా ఆ స్కిల్ఫుల్ పర్సన్ది కాదు, ఆ లీడర్షిప్ది కాదు. ఓకే. ఇంకొక ఇతను చెప్పినటువంటి వీడియోని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఆ 2 పాయింట్స్. అండర్స్టాండ్ ద వెల్త్ అని చెప్పాడు అక్కడ. ఫ్రీడమ్ అంటే ఇక్కడ డోంట్ ట్రేడ్ విత్ టైం మనీ, దానికి వాల్యూ అని రాసుకున్నా సార్. ఇక్కడ నీ ఇన్కమ్ వాల్యూతోనే లింక్ అయి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ గా ఆయన సెలబ్రిటీస్ గురించి చెప్పిండు. ఒక సెలబ్రిటీ 15 నిమిషాలు ఒక వీడియో చేసినందుకు అది మళ్ళీ చేయకుండా మళ్ళీ మళ్ళీ సంపాదించి పెడుతుంది. అదే ఫ్రీడమ్ మనకి ఇండస్ట్రీ ఇస్తుంది. చూడండి, వాల్యూ ఎలా వస్తుంది అని అంటే మనసా వస్తుంది, వాచా వస్తుంది, క్రియ వస్తుంది. మనసా మీ ఆలోచనలు వాల్యూగా తయారు చేస్తాయి. మీ యొక్క రిచ్ మైండ్ సెట్టే మిమ్మల్ని వాల్యుబుల్గా తయారు చేస్తుంది. అది మనసా. ఓకే. రిచ్గా ఆలోచించు. నిన్న ఫస్ట్ శ్రీరంగ సార్ ఏ టాపిక్ చెప్పాడు? పాజిటివ్నెస్ అనేది చెప్పాడు. పాజిటివ్గా మలుచుకోవడం, అది రిచ్ మైండ్ సెట్. ఇది మిమ్మల్ని వాల్యుబుల్గా తయారు చేస్తుంది. వాచ హెచ్ఆర్సి ఏదైతే చెప్పానో హెచ్ఆర్సి, అది మిమ్మల్ని చాలా వాల్యుబుల్గా తయారు చేస్తుంది. ఓకే. వాల్యుబుల్ కంపెనీ మన దగ్గరకు వచ్చింది, మన కోసమే వచ్చిందని ఎట్లా చెప్పొచ్చు? మన దగ్గర నుంచి రూపాయి కూడా ఆశించట్లేదు కాబట్టి. సార్ చాలాసార్లు చెప్పాడు, ఏ గ్రేట్ బిజినెస్ నీ దగ్గర నుంచి రూపాయి ఆశించదు. ఓకే. నీ స్కిల్నే ఎక్కువ కోరుకుంటుంది. స్కిల్ ద్వారా, ధీరుబాయ్ అయినా సరే స్కిల్ ద్వారానే పైకి వచ్చిన వ్యక్తి, రాజమౌళి అయినా సరే ఎవరైనా స్కిల్ ద్వారా పైకి వచ్చిన వ్యక్తి, పెట్టుబడులను కూడా ఆకర్షించిన వాళ్ళు. మినిమం కెమెరాకి పెట్టలేదా, పెన్నుకు పెట్టలేదా, పెట్రోల్కి పెట్టలేదా అడగొద్దు, అవి పెట్టుబడులు అంటారు. షర్టుకి వేసుకోలేదా, భోజనానికి పెట్టుకోలేదా, వాటర్ క్యాన్ కొనుక్కోలేదా, ఇవి కాదు పెట్టుబడులు అంటే. అది మినిమం సర్వైవల్ పాయింట్స్. ఓకే. ల్యాప్టాప్కి పెట్టుకోలేదా, నెట్ కనెక్షన్కి పెట్టుకోలేదు, ఇది కాదు. ఓకే. స్కిల్ అనేది మేజర్గా ఉంటుంది, అది టర్న్ ఓవర్ని క్రియేట్ చేస్తుంది. అట్లాంటి వండర్ఫుల్ ది కంపెనీ. స్కిల్ మాత్రమే ఉండి సంపాదన మీ యొక్క పెట్టుబడి ఏమీ అవసరం లేదు అని చెప్పి ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ శాప్ కానీ రేపొద్దున ఏఐ వచ్చినా కూడా అడాప్ట్ చేసుకునేది ఇండస్ట్రీలో అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కానీ. ఓకే. ఈరోజు అక్కడ ఆ మేడం గారు ఇంటి వరకు చేసుకుంటూనే ఈ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పొందుతున్నారంటే ఇండస్ట్రీలోకే సాధ్యమైంది. ఎక్కడో ఫేస్బుక్లో పరిచయమైనటువంటి ఆ యొక్క వ్యక్తి వెంటనే డిజిటల్గా వచ్చి ఎడ్యుకేట్ అయ్యాడు అని అంటే
ఓకే, అది గ్రేట్నెస్. ఏ డైరెక్ట్ సెల్లింగ్ అయినా సరే ఆ జూమ్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తుంది అనుకోండి. కానీ ప్రొడక్ట్‌ను పంపి టీమ్‌ని నిలబెట్టేటువంటి కంపెనీ ఎక్కడుంది కమాల్ గారు? ప్రొడక్ట్‌ను పంపి ఎట్లా చేస్తుంది? ఇప్పుడు నా టీమ్ అని అనుకుందాం. ఏంది నా టీమ్ కమాల్ గారు. ఓకే. నా టీమ్‌కి సంబంధించిన వ్యక్తికి నాకు తెలియకుండానే ఒక ప్రొడక్ట్ పంపడం జరిగింది. అక్కడ అతని ఫ్యామిలీ అతనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వివైటీస్‌గా మారారు. ఇంత నెట్వర్క్‌ని బిల్డ్ చేసేటువంటి ఎక్కడుంది? శాంతి మేడం గారు ఎక్కడ? నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళ మావయ్య గారు ఎక్కడ? నాగేశ్వరరావు గారు ఎక్కడ? ఈ ప్రొడక్ట్‌లు పంపాలి అనంటే పలానా వ్యక్తిని నేను అడుగుతాను, వాళ్ళ ఇంటికెళ్ళి తీసుకోండి అని అలాంటిది ఏదైనా ఉందా? అది ఆ సబ్జెక్ట్ మన దగ్గర లేనే లేదు. డైరెక్ట్ కస్టమర్‌కి నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకో. ఇంత కాస్ట్‌లీ కంపెనీ దొరకను కూడా దొరకదు. ఇంత వాల్యుబుల్ కంపెనీ. అందుకే ఇక్కడ సక్సెస్ కాకపోతే ఇంకెక్కడ కాలేరు అని చెప్పా. ఇది. ఓకే. సార్ చెప్పినటువంటిది ఏంటంటే వాల్యూని క్రియేట్ చేసుకోవడం మీద మీ ఫ్రీడమ్ ఆధారపడి ఉంటుంది. అసలు మనం పుట్టిందే ఫ్రీడమ్‌గా. ఇక్కడ వాల్యూ క్రియేషన్, వాల్యుబుల్ ప్రజెంటేషన్ అని చెప్పారు సార్ మీరు. అంతే. మాట అంటే అదే కదా నాయన. అవునా? మాట అంటే అదే. ఆ తర్వాత చేసే పనికి ఎంత క్వాలిటీ ఉంటే అంత. మీరు చేసే పని, మీరు టేబుల్ వేస్తున్నారు. చాలా నీట్‌గా శ్రద్ధతోటి ఆ టేబుల్ వేసుకోవడం. అని మీ చేతులారా చేస్తున్న పనిని ఎంత క్వాలిటీగా నీట్‌గా ఉంటే అంత. ఇది చూడండి. ఎందుకంటే ఒకసారి సెలబ్రిటీస్ గురించి మీకు ఇంతప్పుడు హీరోస్ గురించి చెప్పాను. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర చాలా మంది ఆడియన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరైతే ఆ బిజినెస్ కి కస్టమర్స్ గా మారుతారు, అంటే ఆ బిజినెస్ ఆ కంపెనీకి ఈ హీరో ద్వారా ఎక్కువ వాల్యూ అనేది దొరుకుతుంది. అందుకే వాళ్ళు అన్ని క్రోర్స్ ని ఆ హీరోకి, ఆ సెలబ్రిటీకి పే చేస్తున్నారు. అంతెందుకు, మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూడండి, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, వాళ్ళందరూ ప్రమోషన్స్ కోసం లిటరల్లీ వాళ్ళు కూడా మీరు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ చూస్తే వాళ్ళు కూడా లాక్స్ లో తీసుకుంటారు జస్ట్ వన్ వీడియోకి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎక్కువ పని చేయట్లేదు, బట్ వాళ్ళు ఎక్కువ వాల్యూని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫోకస్ ఆన్ వాల్యూ. మీరు సొసైటీకి ఎంత ఎక్కువ వాల్యూ ఇస్తే మీకు అంత రిటర్న్ వస్తుంది, మీరు ఎంత వర్క్ చేస్తే అంత మనీ వస్తుంది అనేది. ఇది లాస్ట్ వీడియో. ఈ 5 నిమిషాలు, ఈ 10 మినిట్స్ ఉన్నట్టుంది. ఇది చూసిన తర్వాత మీరు వీటి గురించి జాగ్రత్తగా వినండి. దీన్ని మనం డిస్కస్ చేస్తాము. అన్ని పాయింట్స్ కాదు, ఇంకొక 2 పాయింట్స్ అంతే. వాటిని డిస్కస్ చేసి మనం క్లోజ్ చేస్తాం మీటింగ్ని. అందరు ఎగ్జిక్యూటివ్స్ ఉండండి. ఇది వినండి. రాంగ్ కాన్సెప్ట్. అట్లా అంటే కూలి పని చేస్తున్న వాళ్ళకి కూడా ఎక్కువ మనీ వస్తుంది, బట్ వాళ్ళకి ఎందుకు రావట్లే అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే వాల్యూ అలాంటిది. ఒకసారి వారెన్ బఫెట్ ఏమన్నారంటే, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. అంటే నువ్వు పడుకున్న తర్వాత కూడా నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ఇన్కమ్ పెరుగుతూనే ఉండాలి. అట్లా పెరగకపోతే నువ్వు చనిపోయే వరకు వర్క్ చేస్తూనే ఉండాలని అర్థం. ఈ కోట్ ని మళ్ళీ ఒకసారి అర్థం చేసుకొని, లిటరల్లీ చాలా డీప్ మీనింగ్ ఉంటుంది ఇందులో. జంతువులకి మనుషులకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆటోమేషన్, టెక్నాలజీ, తెలివి. అంటే మీరు జంతువులని చూస్తే వాళ్ళు ఆ జంతువులు ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉంటారు, చనిపోయే వరకు సర్వైవ్ అవుతూనే ఉంటారు. బట్ మన హ్యూమన్స్ కున్న పవర్ ఏంటో తెలుసా? మనుషులకు ఉండే పవర్ ఏంటో తెలుసా? ఆటోమేషన్. మీరు మన హిస్టరీని చూసుకున్నా, మన మనుషులు ప్రతి ఒక్క పనిని ఆటోమేట్ చేస్తున్నారు, మిషనరీస్ ని కనిపెడుతున్నారు, టెక్నాలజీని కనిపెడుతున్నారు, ఏవైతే మన వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేస్తుంది. అదే ఫార్ములాని మీరు మీ లైఫ్ లో అప్లై చేయండి, మీ ఫైనాన్షియల్ లైఫ్ లో అప్లై చేయండి. ఎప్పుడైతే మీరు మీ ఇన్కమ్ ని ఆటోమేట్ చేస్తారో అప్పుడు మీకు త్రూ ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. మీ లైఫ్ లో 100% ఫ్రీడమ్ లో 90% ఆఫ్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు ఉంటే లిటరల్లీ 90% ఆఫ్ ఫ్రీడమ్ మీరు సాధించినట్టే. మిగతా 10% ఫ్రీడమ్ అనేది మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ, మీ బిహేవియర్ అండ్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, మరి ఈ ఫ్రీడమ్ ఎలా అచీవ్ చేయాలి? ఈ ఇన్కమ్ సోర్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? మీరు ఎప్పుడైతే మీ వర్క్ ని, మీ డే టు డే లైఫ్ లో ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ టైం ని ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ని క్రియేట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేయండి. సపోజ్ మీకు ఈ ఫ్రీడమ్ ని, ఈ వెల్త్ ని నిజంగా నాకు కావాలి అనుకుంటే మీకు కొన్ని బుక్స్ చెప్తాను, ఏదైతే లిటరల్లీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. లైక్ నెంబర్ 1 రిచ్ డాడ్ పూర్ డాడ్, నెంబర్ 2 సైకాలజీ ఆఫ్ మనీ, అండ్ నెంబర్ 3 ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం నెంబర్ 3 ద మిలీనియర్ ఫాస్ట్ లైన్. ఈ 3 బుక్స్ ని చదివాక లిటరల్లీ మీ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోతుంది, మీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. మీకు ఆటోమేటిక్ గా దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఫోకస్ చేయకూడదు అనేది అర్థమైపోతుంది. మీకు మనీ యొక్క సైకాలజీ అనేది అర్థమైపోతుంది.
నెంబర్ 3, హౌ ఇంటర్నెట్ మేక్ యూ రిచ్. 30 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో చెప్పమంటారా? అప్పుడు ఇంటర్నెట్ అనేది లేదు. అప్పుడు సొసైటీలో ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్. ఎవరైనా కానీ ఏదైనా నేర్చుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి, అక్కడ ఏదైతే చెప్తారో అదే వినాలి. అంటే అప్పటి ప్రజల దగ్గర బెస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అండ్ నెట్వర్క్ లేదు. నెట్వర్క్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అదే వాళ్ళ నెట్వర్క్, దానికన్నా వాళ్ళు ఎక్కువ పెంచుకోలేరు. అందుకే అప్పట్లో చాలా తక్కువ మంది బిజినెస్ ని క్రియేట్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బెస్ట్ నాలెడ్జ్ అండ్ బెస్ట్ నెట్వర్క్ ఉంది. అది వాళ్ళకి తరతరాలుగా వచ్చి కొన్ని బెనిఫిట్స్ ద్వారా దొరుకుండొచ్చు. కానీ మెజారిటీ 99% ఆఫ్ పీపుల్ దగ్గర ఆ నెట్వర్క్ అండ్ ఆ నాలెడ్జ్ అనేది లేదు. అందుకే వాళ్ళు కాలేజ్ అండ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళి ఒక కంపెనీ లేదా బిజినెస్ కింద వర్క్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ జనరేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంది. మీరు ఇంటర్నెట్లో ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ నుంచి నేర్చుకోవచ్చు. ఆన్లైన్ కోర్సెస్ ద్వారా, ఆన్లైన్ వీడియోస్ ద్వారా, ఆన్లైన్ ఆర్టికల్స్ ద్వారా లిటరల్లీ మీరు ఒక స్కిల్లో మాస్టర్ అవ్వచ్చు, అది కూడా విత్ జీరో రూపీస్తో. ఆ నెట్వర్క్ గురించి చెప్పక్కర్లేదు. ఇంటర్నెట్ అంటేనే ఒక మనిషిని ఇంకో మనిషితో కలపడం. ఎంత పెద్ద వాళ్ళతోనైనా కలవచ్చు మీ దగ్గర యాక్చువల్ రియల్ టాలెంట్ ఉంటే. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ 2 మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ని ఇచ్చింది. అది ఒకటి బెస్ట్ నాలెడ్జ్, ఇంకొకటి నెట్వర్క్. ఈ రెండింటితో లిటరల్లీ మీరు ఇంట్లో కూర్చొని పెద్ద పెద్ద బిజినెసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, మీకంటూ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. రైట్ విషయాలు కదా. ఫస్ట్ది ఫ్రీడమ్ గురించి, తర్వాత వాల్యూ క్రియేషన్ గురించి, తర్వాత ఆటోమేషన్ గురించి. ఆటోమేటిక్గా చేయడమే మీకు ప్యాసివ్ ఇన్కమ్కి కారణమవుతుంది. మీ వర్క్ని ఆటోమేటిక్ చేశారా లేదా అని, దానికోసమే ఈ కన్సిస్టెన్సీ అంతా మెయింటైన్ చేసేది. ఓకే, తర్వాత చాలా వాల్యుబుల్ నెట్వర్క్ని ఉపయోగించుకోవడం, ఇంటర్నెట్ని ఉపయోగించుకోవడం, స్కిల్ని డెవలప్ చేసుకోవడం, ఎడ్యుకేషన్ తీసుకోవడం, మరియు మీ యొక్క నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం. ఆధునిక కాలంలో స్కిల్ని పెంచుకునేటువంటి గొప్ప అవకాశం ఉంది. ఇది వరకు ఆ పని నేర్చుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి, వాళ్ళకు సంబంధించినటువంటి పని చేయాలి. అవునా? ఇది ఇక్కడ ఈ నెట్వర్క్ని ఉపయోగించుకోవడం, ఈ జూమ్ని, వాట్సాప్ని ఉపయోగించుకోవడమే కదా ఇంటర్నెట్ మనం చేసేటువంటి పని. చూడండి, ఇది ఆల్రెడీ మనం పాటిస్తున్నాం, అందుకనే మనం భాగ్యంలో ఉన్నాం ఆల్రెడీ. దాన్ని ఉపయోగించుకోవడం మహాభాగ్యంలోకి వెళ్ళడమే మనం చేయాల్సింది. అంతే. నేమ్ లిస్ట్ దగ్గర మీరు ఎంత అలర్ట్గా వాల్యూని క్రియేట్ చేయడం జరిగితే మీకు అంత బాగా ఉపయోగపడుతుంది. మీరు ముందు ఎవరైతే సీరియస్గా, సిన్సియర్గా లేరో, వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేస్తున్నారో, వాళ్ళ గురించి బెంబేలు పడ్డం అనేది పక్కన పెట్టండి. మీరు శాయశక్తిలా మీరు ఎంత చేయగలరు అనేది నేను 100% నేను చేయగలుగుతున్నా లేదా మీరు ఆలోచించండి. అంతే. మీరు ఖచ్చితంగా, అందుకే ఇందాక చెప్పాను కదా, స్ట్రెంగ్త్ అట్రాక్ట్స్ స్ట్రెంగ్త్, ఇది అవుతుంది. ఓకే, మీరు సీనియర్ యొక్క సమయాన్ని, స్కిల్ని నేమ్ లిస్ట్ దగ్గర, థ్యాంక్ యూ మీట్ దగ్గర, ప్రెజెంటేషన్ దగ్గర, సెలబ్రేషన్ దగ్గర, దీనికి మన యొక్క ఇంటర్నెట్ని ఉపయోగించుకోవడం. ఖచ్చితంగా ఇంటర్నెట్ వల్ల నెట్వర్క్ ఏర్పడుతుంది, ఆటోమేషన్ అనేది ఏర్పడుతుంది. టీమ్ అనేది డూప్లికేషనే ఆటోమేషన్ అంటే, ఆటోమేటిక్ అంటే. ఓకే, ఆ తర్వాత మీరు గనక ఇంకా నేర్చుకోవాల్సింది అలర్ట్నెస్గా ఉంటే మీ వాల్యూ క్రియేషన్ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఫ్రీడమ్ అనేది, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ఫ్రీడమ్. ఇది ఒక లీడర్ తెలుసుకోవాల్సినటువంటి కనీసమైనటువంటి నాలెడ్జ్. ఇది తెలియకపోతే, ఆ అలర్ట్నెస్ లేకపోతే డిసెంబరు పోతుంది, జనవరి పోతుంది, అలాగే ముందుకు. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి స్టార్స్ ఎవరు, స్టార్ టు 50 ఎవరు, 500 ఎవరు, వాళ్ళ దగ్గర నేను ఎలా వర్క్ చేయాలి అనేది మీరు దాని గురించి ఆలోచించండి. ఓకే, లెట్స్ డిస్కషన్ని ముందుకి తీసుకెళ్ళండి. భోగా సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ వీడియో సార్. వచ్చినప్పుడు అనేది చాలా మంచి విషయాలు సార్. దీనిలో అది ఇక్కడ ఆయన
ఆనందంగా ఉన్న చోటే అన్నీ ఉంటాయని చెప్పని మీరు మాట చెప్పారు సార్. ఉమ్. హ్యాపీనెస్ అనేది ఎప్పుడు దూరం చేసుకోవద్దు, అది ఎప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి. దానికి నేమ్ లిస్ట్ ఇవన్నీ రాసే దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? దానికి వాల్యూ క్రియేట్ చేయాలంటే నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్ రాసిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పానంటే ఖచ్చితంగా నేమ్ లిస్ట్ రాసేటప్పుడే ముందు తీసుకోవాలి సార్ జాగ్రత్తలు. రాసిన తర్వాత కూడా కంటే కూడా రాసేటప్పుడు అసలు ఆ, వాళ్ళ వాళ్ళు ఇచ్చిన టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు ఆ ప్రాస్పెక్ట్ ఇచ్చిన టైం నుంచే అక్కడి నుంచే జాగ్రత్త తీసుకోవాలి. అలా ఇచ్చినటువంటి సమయం చాలా విలువైంది. ఆ సమయంలో ఆ ఇచ్చిన తక్కువ సమయంలో ఎక్కువ మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పాలి ఇంపార్టెంట్. వాళ్ళను అడిగేటువంటి ప్రశ్నలు సార్, ఆ 3 ప్రశ్నలు ఉన్నాయి కదా సార్, ఫస్ట్ మీరు ఎప్పుడు చెప్తుంటారు ఆ క్వశ్చన్స్ చెప్పండి సార్. మిమ్మల్ని నేను మిమ్మల్ని చెప్పినప్పుడు కమాలి గారు, శ్రీకాంత్, మీకు ఫస్ట్ స్టెప్, నాగేశ్వరరావు గారు, ఫస్ట్ స్టెప్ ఈ నేమ్ లిస్ట్ నుంచే మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. నేమ్ లిస్ట్ రాయించడం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. మీరు దగ్గరుండి ఇది చెప్పండి సార్. ఎస్ సార్, 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఉమ్. ఆ, మీరు మీరు ఇష్టపడేటువంటి వాళ్ళు ఉంటారు. ఉమ్. సమాజంలో మీకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఒకటి. రెండోది అందులో మీరు ఇష్టపడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. రెండోది, మూడోది మిమ్మల్ని ఇష్టపడేటువంటి వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు. ఈ 3 రకాల వ్యక్తులు ఉంటారు సమాజంలో. క్వశ్చన్లో అడగాల్సినటువంటి ప్రశ్న, ఎప్పుడైనా కొత్త వ్యక్తి వచ్చారు, ఎవరు? హ్యాపీ కస్టమర్. ఓకేనా శ్రీకాంత్ గారు? హ్యాపీ కస్టమర్ వచ్చినప్పుడు ఈ హ్యాపీ కస్టమర్ని అడగాల్సినటువంటి ప్రశ్న మనం ఇప్పుడు విఆర్ ఉన్నారు, నేమ్ లిస్ట్ రాయిందామని, స్టార్ అవ్వాలని అతను అనుకుంటున్నారు, షేరింగ్ చేయాలని అనుకుంటున్నారు. ఫస్ట్ నేమ్ లిస్ట్కి వెళ్ళాలి. మీరు ఆటోమేషన్లోకి వెళ్ళాలి అంటే ఈ యొక్క వర్క్ని, ఎన్టీపీసీని కనీసం ఒక 20 సార్లన్నా చేయాలి. 20 సెలబ్రేషన్లు చేయాలి, 20 ప్రెజెంటేషన్లు చేయాలి, 20 థ్యాంక్ యూ మీట్లు చేయాలి, 20 నేమ్ లిస్టులు రాయించాలి. అప్పుడు మీ హోంవర్క్ పూర్తయినట్టు. ఒకటి కూడా ఇప్పటి వరకు రాయించలేదు, మీరు 500 అయ్యారు, గ్రేట్, చాలా మీకు అదృష్టం ఉంది. కానీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మాత్రం మీరు దాంట్లో తర్ఫీదు పొందాల్సిందే. నేను ర్యాంక్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా ర్యాంక్ అయిపోతుందని అనుకోవద్దు. సీనియర్ ఎక్కడో ఒక దగ్గర ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు ర్యాంక్ వచ్చేది కాదు. కాబట్టి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే. వింటున్నారా అనిత గారు? దీన్ని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నాకు మీరు ఉన్నారు, నేను నాగేశ్వరరావు గారిది రాపిస్తున్నాను నేమ్ లిస్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాగేశ్వరరావు గారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎఫ్ఆర్సీలో ఎవరు? ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ కొలీగ్స్, అంటే డైలీ కనెక్షన్ లో ఉన్న వాళ్ళని అనుకోండి. సి అంటే అంతే. దీంట్లోంచి Yes, sir. 10 పేర్లు, దీంట్లోంచి ఒక 10 పేర్లు. తిరిగి బండి ఎక్కడికి వస్తుంది అంటే నాగేశ్వర గారు నేమ్ లిస్ట్ దగ్గరికి వస్తుంది. నేమ్ లిస్ట్ లో ఎవరైతే, నేను నాగేశ్వర గారు నేమ్ లిస్ట్ నేను రాసి పెట్టుకున్నాను అనుకోండి దగ్గర, తన 500 వరకు ఆ నేమ్ లిస్ట్ మెయింటైన్ చేయాలి, పెంచుతూ పోవాలి. అంటే మీ దగ్గర ఆ ఫైల్ ఉండాలి, టీం ఉండాలి అని అంటే. రెండవ ప్రశ్న, మీరు చెబితే ఒక ప్రొడక్ట్ ఇందులో తీసుకునే వాళ్ళు ఎవరు? ఎఫ్లో 10, ఆర్లో 10, సిలో 10. ఇది మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ సీనియర్ రాపిస్తుంటే కొంచెం అవగాహన పెరుగుతుంటుంది, మీ కోణంలో కూడా మీరు చూస్తుంటారు. చాలా కంఫర్ట్గా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాంట్లో గనక చేసే కంఫర్ట్లోనే క్వాలిటీ కనుక పెట్టి చూస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ నేను నాగేశ్వరరావు గారి దగ్గర ఎన్ని పేర్లు రాయించాను? ఫస్ట్ క్వశ్చన్ ద్వారా 10, 10, 10, ఒక 30 చాలు. 250 అయిపోతారు. ఇక అందులో నుంచే 500 కూడా అయిపోతారు, వాళ్ళ వరకు చాలు. సరేనా? ఇది మీ 500 కావాల్సినటువంటి వ్యక్తికి మీరు దేని మించి పనిచేయాలంటే ఈ నేమ్ లిస్ట్ నుంచే పనిచేయాలి.
ఈ ఓపిక అనేది చాలా అవసరం. ఈ ఓపిక ఉండదు. వాళ్ళు ఎవరో ఒకరితోటి ప్రెజెంటేషన్ చేపిచ్చేస్తారు. మనం కూడా చెప్పేస్తాము. వాళ్ళు 250 అయిపోతారు. ఇంక అయిపోయిందని. అయిపోయిన తర్వాత ఆగిపోతారు. కాదు. ఈ ప్రశ్నల ద్వారా వెళ్తే ఇంకా మీరు చాలా శాస్త్రీయంగా, సైంటిఫిక్‌గా వాళ్ళ దగ్గర మీరు గెలవగలుగుతారు. థాంక్ యూ మీట్లు విత్ వీడియోస్ ద్వారా చేసినటువంటి భోగ సారు ఎంత సాటిస్ఫాక్షన్ రిజల్ట్ చెప్పారో. తను చేసినప్పుడల్లా ఎంతో మార్పు ఆ యొక్క టీములో వచ్చింది. వాళ్ళే మరి 250, 500 అయింది. థాంక్ యూ మీట్లు చేసినప్పుడల్లా. థాంక్ యూ మీట్లు ఎప్పుడైతే విత్ చక్కటి వీడియోస్ తోటి వాళ్ళకి హెల్త్ గురించి అవేర్‌నెస్ చేస్తే మీకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే వాల్యూ క్రియేట్ అయింది అక్కడ. వాల్యూ క్రియేట్ అయింది. సరేనా? ప్లస్ ఇంకోటి రెండోది ఈ 10, 10, 10లో ఒక 30, 40 మంది ఎవరైతే పేర్లు రాశారో అందులో మీరు చెబితే ఒక ప్రొడక్ట్ అయినా తీసుకునే వాళ్ళు ఎవరు? ఓకే. దాంట్లో ఏంటి? కృష్ణప్రియ రెండో ప్రశ్న ఏంటి? నాగేశ్వరరావు గారు మీరు చెబితే ఇందులో కనీసం ఒక ప్రొడక్ట్ అయినా తీసుకునే వాళ్ళు ఎవరు? అంటే ఇంకా మనకు కొంచెం కష్టం తగ్గుతుందిగా ఆ వ్యక్తికి. ప్రొడక్ట్ తీసుకునే వాళ్ళు ఎవరు? ఆ తర్వాత స్టార్ అయిపోయిన తర్వాత అడగాల్సిన మూడో ప్రశ్న. స్టార్ అయిన తర్వాత కూడా ఆ నేమ్ లిస్ట్ దగ్గర పెట్టుకోండి. ఏంటంటే వాళ్ళకి నచ్చిన తర్వాత హ్యాపీ కస్టమర్స్‌లో ఉంటారు కదా! అందులో ఓ 10 అమ్మితే ఆ హ్యాపీ కస్టమర్స్‌లో మీకోసము వేరే వాళ్ళకి షేర్ చేసేటువంటి ఫ్రెండ్‌షిప్ ఎవరికుంది? ఇష్టం. కొత్త వాళ్ళకి కూడా షేర్ చేసేటువంటి అంత ఇంట్రెస్ట్ ఎవరికుంది? ఇది. సరేనా? ఈ పాయింట్ ఫస్ట్ మీ దగ్గర ఈ నేమ్ లిస్ట్ ఉంచుకోండి కమాల్ గారు. మాక్సిమం ప్రెజెంటేషన్ మీరు ఇంట్లో ఉండి చేస్తే మాత్రం మీరు ల్యాప్‌టాప్ ద్వారా చేయడానికి ట్రై చేయండి. మీరు చేస్తున్నారు, నేను చూస్తున్నాను. ల్యాప్‌టాప్ ద్వారా చేయండి. వాల్యూ క్రియేట్ అవుతది. మీకు ల్యాప్‌టాప్‌లో షేరింగ్ చేయడము వచ్చింది అనంటే ఇంక మీరు చాలా చిన్న చిన్న పనులు అవి చేయడం వచ్చిందంటే మీరు ఇంకా ఎంతైనా ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి టీమ్‌కి రిటైల్ జరుగుతుంటుంది. టీమ్‌ని హోల్డ్ చేసుకోవచ్చు. సరేనా? టీమ్‌కి రిటైల్ జరుగుతుందంటే హోల్డ్ అవుతున్నట్టే టీమ్. రైట్. ఇప్పుడు లాస్ట్ ఒకసారి శ్రీకాంత్ మీకు కనెక్ట్ అయిన విషయం చెప్పండి ఇందులో ఈరోజు. ఆనందంగా ఉన్న చోట పనులు జరుగుతాయి సార్. అదే పాయింట్. హ్యాపీనెస్. అది. సో మన టీము వాళ్ళకి ఫియర్ అండ్ ఫ్రీడమ్ అనేది 2 శత్రువులు. మనం ట్రై చేయాల్సింది ఫ్రీడమ్ కోసం గానీ ఫ్రీడమ్‌తో ట్రై చేయొద్దు. ఇక్కడున్న ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మొత్తం. అడిగే ఏం కాదు. మళ్ళీ వాళ్ళే కాల్ చేస్తారు. అప్లైనరేకి అవసరం మనం. ఇటువంటిది. ఇది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేశారనంటే వాళ్ళు ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మైండ్‌లో అదే ఉంది కదా! భావన కరెక్ట్‌గా లేదు. అయిపోతుంది. ప్లస్ ఫియర్ ఒకటి. ఈ రెండిటిని చెక్ చేయాలి. వాళ్ళలో హ్యాపీగా ఉండకపోవడానికి కారణం. వాళ్ళు తర్వాతైనా ఇబ్బంది పడతారు. మొదట్లో ఏదో అప్లైనర్‌ని సాధించినట్టు కనిపించినా తర్వాత సినిమా దేర్ పిక్చర్ బాకీ హై. అది కనబడుతుంది. సో ఇందులో ముందుకు వెళ్ళాలి అనంటే ఈ ఫియర్‌ని, ఫ్రీడమ్‌ని కరెక్ట్‌గా టాకిల్ చేయాలి. ఓకే. మంచి మాట చెప్పారు. చాలు. ఆ ఒక్క మాట చాలు.
కృష్ణప్రియ. గుడ్ మార్నింగ్ సార్. ఉమ్, నాకు హెచ్ఆర్సి బాగా కనెక్ట్ అయింది సార్. ఎస్, హెచ్ఆర్సి అనేది వాళ్ళకి ఆ, అరే ఎవరు టైం ఇవ్వట్లేదనో, లేకపోతే ప్రెజెంటేషన్ క్రియేట్ అవ్వట్లేదనో, చెయ్యలేకపోతున్నాననే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నేను ఈరోజు రాలేకపోయాను, నిద్ర లేవలేకపోయాను అని కూడా ఉంటుంది. పొరపాటున జరిగేవి. ఓకే, అలాంటప్పుడు అది కనుక్కొని వాళ్ళలో ఆ హ్యాపీనెస్, ఆ రిలాక్స్ వర్క్ని మళ్ళీ వెంటనే ప్లాన్ చేసి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎస్ ఇది ఇస్తే ఇంకా సూపర్. ఓకేనా? ఇది చేయగలిగితే నీకు స్పందించే వాళ్ళు, అనుకూలంగా తయారయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. గుడ్. ప్లస్ ప్రెజెంటేషన్ దగ్గర ప్రాక్టీస్ చేయడం. ఇది మీ టీం దగ్గర అందరూ వీక్లీ కానీ మంత్లీ కానీ రిటైల్ జరుగుతుందా లేదా, ఇది ఒకటి. సరేనా? కమాలి గారు ఒక్క నిమిషం. అనిత మాట్లాడుతావమ్మా, నువ్వు చెప్తావు ఏమన్నా? ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. నాకు ఏం నచ్చిందంటే ఒక వీడియో చూపించారు కదా సార్, ఏమని మనం స్లీపింగ్ లో ఉన్నా కూడా మనకి అకౌంట్ లో మనీ పడడం అంటే అది నాకు చాలా కనెక్ట్ అయింది. అట్లనే రిలాక్సేషన్ వర్క్ లాగా అనిపించింది సార్, అది బాగా నచ్చింది అంటే సార్. అది ఏంటంటే, ఒకవేళ మనకి ఏదైనా బిజీగా ఉన్నాం, లేదా నేను ఎస్ సార్. ఆ, నాకు ఒక 6 షాపులు ఉన్నాయి, నేను 5వ షాప్ దగ్గర పనిచేస్తున్నాను, కానీ మిగతా 5 షాపుల దగ్గర కూడా వర్క్ Yes, sir. జరుగుతుంది చూసినావా? ఎస్ సార్, అది మనం రెస్ట్ అలాంటి తీసుకుంటే వరకు మన ఇండస్ట్రీ వాళ్ళు ఉంది సార్. ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నదే అది, మరి ఉన్న వర్కే అది. దానికోసమే మనం మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం, ట్రైనింగ్ అవుతున్నాం. ఎస్ సార్. ఇంకొకటి, నేను ఆల్రెడీ ట్రైన్ అప్ అయిపోయాను అని హరిప్రసాద్ వైట్ డైమండ్ కూడా అనుకోవద్దు. ఇప్పుడు ప్రతి సినిమాకి రాజమౌళికి టాస్క్ ఉన్నట్టే ప్రతి వారము మనకి టాస్క్ ఉంటూనే ఉంటుంది. ఓకే సార్. గుడ్. సో ఫ్రీడమ్ అనేటువంటిది తనకి నచ్చినటువంటి విషయం. కమల్ గారు. సార్, నాకు ఫస్ట్ వీడియోలో మీరు చూపించారు కదా సార్, మనం ఇష్టం వచ్చినట్టు మనం బతకాలి, మనం ఇష్టం వచ్చినట్టు మనం జీవించాలి, మన కళలు మనం సహకారంగా పెంపొందించుకోవడానికి డెవలప్మెంట్ చేసుకోవాలని, అది నాకు బాగా కనెక్ట్ అయిపోయింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది చాలా విషయం. మరి ఆ ఫ్రీడమ్ ని మనం తీసుకోవాలి అంటే కమల్ గారు, చాలా విషయాల్లో నేను ఎన్ని విషయాల్లో అలర్ట్ గా ఉంటున్నానో అన్ని విషయాల్లో కూడా మీరు అలర్ట్ గా ఉండాలి. నా అంత సీరియస్నెస్ ఉంది, నా అంత సిన్సియారిటీ ఉంది, బట్ నేర్చుకోవడంలో, మార్చుకోవడంలో అంత అలర్ట్నెస్ ఉండాలి. ఈ పాయింట్స్ అన్ని కూడా హెచ్ఆర్సి ఏంటి, ఏ విషయంలో మనం అలర్ట్ గా ఉండాలి, అవేర్నెస్, అలర్ట్నే అవేర్నెస్ అంటాం. ఈ అలర్ట్నెస్ లేకపోతే తెలియకుండానే పోస్ట్ పోన్ చేసేస్తుంటాం, తెలియకుండానే మాట్లాడేస్తుంటాం వాళ్ళతోటి. ఆ మాటలే వాళ్ళు డల్ అవ్వడానికి, రాకపోవడానికి అనేక కారణాలు అయిపోతాయి, మనకు తెలియదు అదంతా. కాబట్టి మనం సీనియర్ గా అలర్ట్ గా ఉండడం, హెచ్ఆర్సి అనేది ఇంపార్టెంట్. హెచ్ఆర్సి మనం వాళ్ళతో మాట్లాడామంటే, నేను మీతో మాట్లాడాను, ఒక ఫోన్ చేసి అంటే, మీరు ఫోన్ తర్వాత పెట్టేసిన తర్వాత హ్యాపీగా ఉండాలి. మైండ్లో ఉన్నటువంటి ఒక ఫియర్ వెళ్ళిపోవాలి, ఫ్రీడమ్ని కరెక్ట్గా ఉపయోగించుకునే కాన్ఫిడెన్స్ రావాలి. ఇది ముఖ్యం. ఒక్క ఫోన్ మాట్లాడిన తర్వాత జరగాల్సిన పని. సరేనా? నో ప్రాబ్లం. ఇంకా 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 క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని 500 చూడండి, ఒక 500 అంటే ఎంత? 5 స్టార్లు, 5 కస్టమర్లు ఉంటే 25 ఫ్యామిలీస్ అన్నట్టు. ఒక్క 500ని లెఫ్ట్ అండ్ రైట్ లో ఒక్క 500ని కొత్తగా తయారు చేసుకుంటే అంత ఉంటుంది. ఓకే, రైట్. ఇక 250లకి 500లకి ఉన్నటువంటి ఛాంపియన్ కప్ కాంటెస్ట్ నేను ఒకసారి అది చెప్పేస్తాను.
రైట్. ఏంటంటే నాగేశ్వరరావు గారు, ఛాంపియన్ కప్ అనేది 250లకి శాంతి మేడం మాట్లాడతారా? ఆ విషయం చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇవాళ మనకి వీడియోలో మనకు కనెక్ట్ అవుతూ మన వివాని కనెక్ట్ చేసిన పాయింట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి సార్. మనది ఫస్ట్ వెల్నెస్ ప్రపంచమే. మనం క్వాలిటీ అనే ప్రెజెంటేషన్ అంతా కూడా వెల్నెస్ లోనే ఉండాలి. అదొకటి. తర్వాత ఆనందం, ఇప్పుడు శ్రీకాంత్ సార్ చెప్పింది కూడా అదే కరెక్ట్ సార్. ఆనందంలోనే వర్క్ జరుగుతుంది. ప్రెజెంటేషన్ కి ఈ టైం ఇచ్చిన సక్సెస్ ఇచ్చినప్పుడే ఎవరైతే కస్టమర్ ఇచ్చారో టైం ఇచ్చారో అక్కడే మన సక్సెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ ప్రెజెంటేషన్ లో వెల్నెస్ గురించి ఫస్ట్ అయితే ఎప్పుడు ప్రొడక్ట్ లో వెల్నెస్ ని ఎంతైతే వీడియోస్ ద్వారా మనం ప్రెజెంటేషన్ చేసామో ఆ చెప్పడంలోనే అది ఒకటి మన సక్సెస్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాల్యూ అనేది మనీతో కాదు, మన క్రియేషన్ లోనే ఉంటుంది అని చెప్పేసి అదొకటి చెప్పడం జరిగింది. ఇలా ఇంకా టీం దగ్గర కూడా ఉండడం, టీం దగ్గర వాళ్ళ ఎడ్యుకేషన్ ఇప్పించడం దగ్గర ఒక భాగ్యం, మహాభాగ్యం. మనం అదొకటి అలర్ట్నెస్ ఒకటి చెప్పారు మీరు, అదొకటి బాగా మనకు వచ్చిన భాగ్యాన్ని మహాభాగ్యం చేసేది మన అలర్ట్నెస్. అంతే సార్, అంతే సార్. మనము వెల్నెస్ చెప్పే దగ్గర, అవును సార్, క్రియేట్ చేసే దగ్గర అలర్ట్ గా ఉండి వాల్యూని క్రియేట్ చేసుకోవాలి. ప్లస్ మనం ట్రైనింగ్ లకు వచ్చేటప్పుడు, ఇగో ఇటువంటి ప్రోగ్రామ్ కి వచ్చేటప్పుడు అలర్ట్ గా ఉండి మనం ఉండాలి. అట్లా ఉంటే మీకు మీరు హెల్ప్ చేసుకున్నట్టు మళ్ళీ నాకు కూడా హెల్ప్ చేసినట్టే. అవును, మరి మీ దగ్గర మీ టీంని నిలబెట్టాడు. ఇప్పుడు మీరే రాలేదు అని అనుకోండి, నాగేశ్వరరావు గారిని నిలబెట్టడం నాకు ఎట్లా సాధ్యం అవుతుంది? తనకి ఎంతసేపటికి మీరు రాలేదు అనేదే ఉంటుంది. సో మీరు ఆ ట్రైనింగ్లకు వస్తూ ఉంటే వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అది జరిగేటువంటిది. అలా మీరు ఆ ఎడ్యుకేషన్ తీసుకుంటూ టీంని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి. ఏముంది తర్వాత చెప్పేదే కదా, తర్వాత నేను ప్రెజెంటేషన్ చేసుకుంటానులే అంటే అయ్యే పని కాదు అది. అట్లా అయ్యేటుంటే ఇంకా నేను ప్రెజెంటేషన్ చేసుకుంటాను కదా. నేను ప్రెజెంటేషన్ల మీదనే పల్స్ కాఫీ వాళ్ళు చెప్తారు, నేను కీనోట్ ఇస్తాను, అయిపోతుంది. దానివల్ల నాకు రిటైల్ జరుగుతుంది, నాకు టీం బోనస్ రాదా అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతుంటుంది. ఇవి ఎంతో కొంత వస్తుంటారు, కొనుక్కుంటూ ఉంటారు. నేను ఇంకా అక్కడే కూర్చొని వెల్నెస్ చెప్పొచ్చు. కానీ మీకు టీం నిలబడి ఎగ్జిక్యూటివ్స్ మోర్ తయారవ్వాలంటే ఈ ట్రైనింగ్ లో అవసరము. టీం బోనస్ ఎక్కువ సార్లు ఎక్కువ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎగ్జిక్యూటివ్ అవ్వగలుగుతారు. అందుకని ఈ ట్రైనింగ్ లో అవసరం. నా ఓన్లీ ఇన్కమ్ కోసం అయితే నేను విఓపీలు చేస్తే సరిపోద్ది. జస్ట్ విఓపీలు ఆరోగ్యం గురించి చెప్తే చాలు, నాకు అయిపోతుంది. ఎడ్యుకేషన్ అవసరం లేదు, నాకు ట్రైనింగ్లు అవసరం లేదు. ఎగ్జిక్యూటివ్స్ తోటి ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో టీం బోనస్ కోసం వాళ్ళతోటి ప్రెజెంటేషన్ చేయించి నేను కీనోట్ చెబితే నాకు టీవీ వచ్చేస్తుంది. కానీ ఎవరైతే వాళ్ళ యొక్క రూబీ ర్యాంక్ అండ్ ఆర్ఎంబి అండ్ 1000 కోసం అడుగుతున్నారో వాళ్ళ కోసం చేస్తున్నటువంటిది ఇది ట్రైనింగ్లు. ఈ విషయాన్ని గ్రహించక పడుకొని 6ంటికి లేచినా కూడా ఇంకా తన మీటింగ్ అవుతుందని తెలిసినా కూడా రాలేని వాళ్ళు ఉన్నారు చూసారా. వాకిలి ఊడుస్తూ అంట్లు తోముతూ కూడా వింటున్న వాళ్ళ కంటే కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, 6:30 అయిపోయినా కూడా నాకు ఎడ్యుకేషన్ ఇంకేదైనా ఉపయోగపడుతుందన్న ఆసక్తి కూడా ఇంకా రాలేదు అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ ట్రైనింగ్ల వాల్యూ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే ఇంకా అర్థమవడం కష్టం. మీరు చేసేటువంటిది అలర్ట్ ఈ విషయాల్లో, ట్రైనింగ్ విషయాల్లో, ఎడ్యుకేషన్ విషయాల్లో అలర్ట్ గా ఉండాలి. ఎందుకనంటే మీ నాగేశ్వరరావు గారిని, మీ భవానీ గారిని నిలబెట్టేది ఎడ్యుకేషన్. ఆఖరికి మిమ్మల్ని కూడా నిలబెట్టేది ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్. ఇక్కడ చెప్పేటువంటి జ్ఞానమే నచ్చి మీరు ఉంటున్నారు తప్పితే మీకు వీక్లీ వేలకు వేల వస్తాయని కాదు, వస్తున్నాయని కాదు. అంతేనా? ఇక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్ మీకు నచ్చి వస్తున్నారు. కాబట్టి
ఆ ఎడ్యుకేషన్కి కనెక్ట్ అయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మీరు కూడా ఆ ఎడ్యుకేషన్లో ఉండడమే మీరు చేయాల్సిన పెద్ద పని. లేకుంటే మాత్రం చేతులారా మీ టీంని దగ్గరుండి మీరు ఇట్లా డ్రాప్ చేసేసుకుంటారు. ఏం బాగా సార్, అంతేనా? ఇది చేసింది. వెల్నెస్ మనకు కస్టమర్ ని కనెక్ట్ చేస్తే ఎడ్యుకేషన్ స్టిక్ ఆన్ చేస్తుంది, టీం రెండు ముచ్చట్లు. చేస్తుంది. అంతే. ఈ రోజు మొత్తము ఈ అలర్ట్నెస్, ఈ ఎడ్యుకేషన్ అండ్ వెల్నెస్ ఇది చూసుకోవాలి. ఎంత ఇంపార్టెంటో మీ ఎగ్జిక్యూటివ్లకి మీకు. ఒక 500 రాలేదు అని అంటే, తెలిసి కూడా రాలేదు అని అంటే, ఈ వారంనే తను ఉపయోగించుకోలేదని అర్థం. మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ వారం తర్వాత. అంటే 50 వారాలు ఉంటే 50 వారాలే ఈ ఎడ్యుకేషన్ నడుస్తుంది. 50 వారాల్లో 50 సార్లు అని అంటే కూడా వినకపోతే వాళ్ళు ఎలా నెక్స్ట్ ర్యాంక్ వెళ్తారండి? అసలుకి 50 సార్లు అవకాశం వచ్చినట్టే కదా 500కి. 50 మంది స్టార్లు రావాలి అని అంటే 50 సార్లు కూడా వినకపోతే ఎట్లా అండి నాగేశ్వర గారు? జస్ట్ ఒక 500 వచ్చి లాగిన్ అయ్యి నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టి తన 250లని ఎంత ఎంకరేజ్ చేయాలనో అప్పుడు వాళ్ళు కూడా అనుకోవాలి, నేను ఆ లీడర్స్ మీట్లో 500 అయి ఉండాలి అని. ఇది అసలైనటువంటి రైట్ ఆలోచించే విధానం. ఒక ల్యాప్టాప్ తీసుకొని దాన్ని ఎదురుగా కూర్చొని నోట్ చేసుకుంటూ ఇక్కడ తెలుసుకోవాల్సినవి ఏంటి అనేది తెలుసుకోవాలి. ముందు మనకు వస్తున్నటువంటి ఎడ్యుకేషన్ ఎంత వాల్యూ అనేది సీనియర్ గుర్తించాలి. గుర్తించకపోతే ఇంకా అది మనం ఏం చేయలేం. ఇది ముఖ్యమైనటువంటిది. అలర్ట్ ఏ విషయాల్లో అలర్ట్గా ఉండాలి. కమాలి గారు వచ్చారు. కమాలి గారు వచ్చారు కాబట్టి వాళ్ళ 500ని రిసీవ్ చేసుకున్నట్టు, వాళ్ళ 250ని రిసీవ్ చేసుకున్నట్టు. పద్మ గారు వీడియో ఆన్ చేసుకొని నెట్ ఒక ల్యాప్టాప్ కొనుక్కొని అదొక విలువైన పెట్టుబడి అనుకొని కూర్చొని తను వీడియో ఆన్ చేసుకుని కూర్చుంటే తన 500ని రిసీవ్ చేసుకున్నట్టు కృష్ణప్రియ గారిని. అప్పుడు తను నోట్ చేసుకుంటూ ఉంటే అందులో ఏదైనా షేరింగ్ అడిగినప్పుడు ఒక 2 మాటలు చెప్తే అది రైట్ బిజినెస్. అది అప్పుడు వేరే వాళ్ళకు కూడా ఇన్స్పైర్ అవుతుంది. నేను నిన్న నాగరాణి మేడం ఏం చెప్పింది? మా లావణ్య మేడమే మాకు ఇన్స్పిరేషన్ అన్నారు. అట్లా ఇన్స్పైర్ చేస్తారు టీం వాళ్ళు. ఒక 500 వచ్చి నేను లెర్నింగ్ అయితే ఖచ్చితంగా నేను క్రియేట్ చేసుకునే ఎడ్యుకేషన్ ఇందులో దొరుకుతుందని ఆ 500 అనుకుంటే అప్పుడు ఒక సైడే జరుగుతున్నటువంటి యాక్షన్స్ వర్క్ రెండో వైపు కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇలాంటి వాళ్ళు మనుష్యానం సహస్రేష అన్నారు శ్రీకృష్ణుడు వారు. వేల కొలది మనుషుల్లో ఒకరో ఇద్దరే ఇట్లా కరెక్ట్గా రైట్గా ఆలోచిస్తూ ఉంటారు. అది వాళ్ళు. అందుకే నేను చెప్పాను, ఈ లెఫ్ట్ అండ్ రైట్ లో ఒక్కరు అట్లాంటి పర్సన్ ఉన్నా చాలు, ఇండస్ట్రీలో మీరు సెటిల్ అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద పడుతుంటుంది. లైక్ మైండెడ్ అట్రాక్ట్స్ లైక్ మైండెడ్, అది జరిగిపోతూనే ఉంటుంది. గుంపులుగా మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో అందుకనే మీ సిన్సియారిటీ, మీ సీరియస్నెస్ ఖచ్చితంగా అట్లాంటి ఒకరొకరిని తయారు చేస్తుంది ఖచ్చితంగా. ఓకే, సో మెయిన్ చాలా మంచి వర్క్ చేసే వాళ్ళకు కూడా అభినందనలు. రైట్ సార్. అయితే 250లకి ఇది గ్రూప్గా చెప్పి మళ్ళీ నేను పర్సనల్గా కూడా చెప్తాను. మనకి మీకు తెలుసు కదా February 23 నాడు ఉందని. నాగేశ్వరరావు గారు మీకు తెలుసా? సెలబ్రేషన్ ఉంది. దాంట్లో ఛాంపియన్ కప్ కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది. ఛాంపియన్ కప్. ఈ ఛాంపియన్ కప్ మనకి దేనికి వస్తుంది అని అంటే 250లకేమో డిజీ రాక్ స్టార్ అయితే వస్తుంది. టికెట్ ఫ్రీగా ఉండి మళ్ళీ కప్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళకి భర్తతోటి కూడా కప్పులతోటి వస్తే వాళ్ళిద్దరికి ఫ్రీనే ఉంటుంది. స్పెషల్గా వాళ్ళిద్దరికి రికగ్నైజ్ చేసి ఫోటో తీయడం. ఇది నేను నా యొక్క ప్రేమతో అభిమానంతో నేను నా యొక్క టీంకి ఇచ్చేటువంటి ఒక బూస్టింగ్. ఇది
ఇది కూడా మీ టీంని డూప్లికేట్ చేసి 1000కి తొందరగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ బూస్టింగ్ అని ఆలోచించి చేస్తున్నది. అలాగే 500కి ఏంటంటే 12,000 రూపీస్ టీమ్ బోనస్ కానీ ఇది కానీ ఉండాలి, రిటైల్ బోనస్ కానీ 12,000 ఈ యొక్క 6 వారాల్లో. ఈ మొదటి 2 వారాలు అయిపోయినవి. మరి ఈ వారం నుంచి మీరు ఎంతో శ్రద్ధా భక్తులతోటి థాట్ పవర్ని చెక్ చేసుకోండి. నేను చెప్పిన 24 బ్రెత్స్ చేశారా? ఈరోజు ప్రాక్టీస్ చేశారా? అప్ అండ్ డౌన్ని 1 2 3 4 5 6 ఫస్ట్ మనం సంకల్పించుకొని తీసుకోవడం, తర్వాత ఆటోమేటిక్గా జరుగుతున్న దాన్ని కౌంట్ చేయడం. ఈ 2 చేస్తే చాలు. 24 మీరు జస్ట్ ఒక 10 మినిట్స్ అట్లా చేసి చూడండి, మిరాకిల్స్ జరుగుతాయి. సో 12,000 అండి. ఇది మీరు చెప్పండి శాంతి మేడం, నాగేశ్వర గారు, కృష్ణప్రియ, మీరు అట్లా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్లో బెస్ట్గా ఉండాలంటే వాళ్ళు ఎలా అనునయిస్తున్నారో చూడాలి. శృతి గారు, ఈ రోజు మీరు విన్న దాంట్లో ఒక పాయింట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఏదైనా సార్, యాజ్ అ వివైటీగా నేను గర్వంగా చెప్పుకోవడం ఎప్పుడైతే మనం చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మన సక్సెస్ స్టార్ట్ అవుతుంది అనేది నేను ఎస్ 500లో నాకు కరెక్ట్ అయింది. 500లో నేను తీసుకున్నటువంటి నిర్ణయం, ఇక ఎందుకంటే ఇట్లా దోబుచ్చులు ఆడడం అనేది నాకు అసలు యాక్చువల్లీ నా క్యారెక్టర్ అది కాదు, కానీ ఇక అది వచ్చేసరికి నిజమే కదా అని అనిపించింది. అంటే తట్టి లేపేవాడే మెంటర్, ఎప్పుడైనా అలర్ట్ చేసేవాడే. కాబట్టి వెంటనే నేను దాన్ని సీరియస్గా తీసుకొని ఆ రోజు నుంచి ఏది చెప్పినా సరే యాజ్ ఎ 500గా చెప్పు, నేను 500 అని చెప్పు, అంతే. నేను ఏదో జాబ్ చేస్తున్నా ఇవన్నీ చెప్పకు, డైరెక్ట్ ఈజ్ ఏ 500 ఈజ్ ఏ 1000 అని నన్ను పరిచయం చేయి అక్కడ అని నేను కావాలని దాన్ని సీరియస్గా తీసుకో. గుడ్, అంతే. సో నేను నా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను, ప్రమోట్ చేసుకుంటున్నాను. ఆర్గానిక్ కాఫీ అని చెప్పడం చాలా బాగుంటుంది ప్రజెంటేషన్. ఓకే, నేను మాట్లాడతాను ఈరోజు మీ టీం తోటి మాట్లాడతాను సాయంత్రం 5 o'clock. మీ టీం చెప్పండి, మంజుల గారికి, ప్రీతి గారికి, అండ్ మీ సీనియర్స్ వీరజ మేడం, శ్వేత మేడం, అందరితోటి. సరేనా? ఓకే సార్. సో ఇది ఈ యొక్క ఛాంపియన్ కప్కి అందరూ విన్ అవ్వండి, చాలా బాగుంటుంది. నేను తర్వాత 2 రూట్ క్యాంపులు అయిపోయినాయి మనకి, ఇంకొక 2 స్టార్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత రూట్ క్యాంప్ 3.0 స్టార్ట్ అవుతుంది. మీరు ఈ 2 సెలబ్రేషన్ని మహా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోండి. ఓకే, ఎటువంటి లాజిక్లు లేకుంటే క్వశ్చన్స్ అన్నిటికీ 25 డిసెంబర్లో మాట్లాడుకుందాం, అన్నిటికీ ఆన్సర్లు వచ్చేస్తాయి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. మీరు చాలా సమయం ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్స్ ఉండండి, మనం రేపటి గురించి ప్రోగ్రామ్స్ మాట్లాడుకుందాం. 1000s అండ్ 500s. 1000స్కి ఏంటంటే అండి 2 ఇంక్యుబేటర్స్, కమాలి గారు, శ్రీరంగ గారు, శాంతి మేడం, మీకు కూడా ఛాంపియన్ కప్ ఉంది, కానీ 2 ఇంక్యుబేట్స్ చేస్తే మౌనిక తనకి చెప్పండి, కుమార్ గారు, నాగరాణి మేడం, 2 ఇంక్యుబేట్ చేస్తే మీకు ఛాంపియన్ కప్. ఓకే, డన్. ఓకే, మీరు వెళ్ళండి, నేను మళ్ళీ మాట్లాడతాను. సరే, ఈరోజు ఎండిగో చెప్పండి సార్, మీకు స్లైడ్స్ చెప్తాను నేను. ఈ ఈవినింగ్ 6కి పెట్టండి సార్, సరిపోతుంది. ఉద్యోగస్తులు ఉంటే ఆ టైంలో బయటకు వస్తుంటారు, కాబట్టి మరి నైట్ 8 కాకుండా ఈ టైంలో పెట్టండి, సరిపోతుంది. ఓకేనా? ఓకే. రైట్. ఇక
3 o'clockకి పెడదామా సార్? సోమవారం నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ ఓకే సార్, ఓకే. 1 రోజులు 3 o'clock పెడదాము. ఏమైనా విఓపీలు అవసరం ఉందనుకుంటే అది ఈవినింగ్ పెట్టేద్దాం. ఎక్స్ట్రా ఓకే. థౌజండ్స్తో కానీ అది కానీ ప్రొడక్ట్ గురించి వివరంగా చెప్పడం అనేది 3 గంటలకి చేద్దాం. 3 గంటలకి ఉదయం చేసిన ప్రజెంటేషన్లన్నీ 3 o'clockకి 3 o'clock వచ్చిన వాళ్ళకి ఈవినింగ్ చేసేస్తాం, సరిపోతుంది. అంతేనా మాషెట్టి? ఒకటే ప్రోగ్రామ్ పెడదాం సార్. అదే అప్పుడప్పుడే అట్లా దాని డిమాండ్ని బట్టి ఎస్ సార్. ఒక ప్రోగ్రామ్ సరిపోద్ది. ఏంటంటే మళ్ళీ స్పీకర్ల కోసం అడగాల్సి వస్తుంది. అవసరం అదే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనది ఏంటంటే ఎంత కేటాయించుకుంటే అంత అని. మనం కాలానికి లోబడి లేము, జూమ్ వచ్చిన తర్వాత ప్లేస్కు లోబడి లేము, రెండింటిని జయించవచ్చు. కాబట్టి అప్పటికప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి, స్టార్లకి, టూర్లకి బోల్డ్ అంత వినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కనెక్ట్ అవుతారు. సో కాకపోతే మీరు ప్రెజెంటేషన్స్ చేసి వాళ్ళకి ప్రెజెన్స్ ఇచ్చి దీంట్లో కూడా ప్రెజెన్స్ ఉండాలంటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఒకటి చాలు ప్రస్తుతానికి. ఇక మీకు కూడా ఎగ్జిక్యూటివ్స్కి ఇది ఉంది, ఈ యొక్క కప్ ఇది 2 ఇంక్యుబేటర్ బోనస్. 2 ఇంక్యుబేటర్ బోనస్, అంతే. ఇంక్యుబేటర్ బోనస్ పద్మ గారికి. పద్మ మేడం మీరు అచీవ్ అవ్వండి. అండ్ మంజుల గారు, సుజాత మేడం మీరు కూడా ట్రై చేయండి. ఒక్కటి నాకు ఉన్నటువంటి చిన్నది ఒత్తిడి ఏదన్నా ఉంటే ఏంటి ఉంది అని అంటే ఒక సీరియస్నెస్ మళ్ళీ ఏంటంటే మళ్ళీ మనం టీంలను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇది మళ్ళీ కొత్త ర్యాంకుల్ని తయారు చేసుకోవాలి. ఉన్నవాళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు వాటికి సంబంధించి ప్రయాణంలో ఉన్నావా బాబు? బస్సులోనా? ఓకే. కట్ అయిపోలే. టీమ్స్కి సంబంధించి హోల్డింగ్ అనేది కొంచెం ఇబ్బంది అయ్యి ఆ హోల్డింగ్ అనేది ఇప్పుడు పోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు కొత్త 250ని 500ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సరే ఈరోజు లతా మేడం రాలేదు సార్? ఎస్ లత రాలేదు సార్, రాలేదు. చెప్పిందా? మెసేజ్ పంపించిన. కారణం చెప్పేటట్లుగా ఉన్నారు అని అంటే గుడ్ సార్. కారణం చెప్పలేదు, ఏం చెప్పలేదు అని వదిలేస్తే సో ఇది అందుకని మళ్ళీ మనం క్రియేట్ చేసుకొని మళ్ళీ 2 స్టార్ సెలబ్రేషన్ చేస్తున్నాను, ప్రమోషన్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. ఈసారి నుంచి మాత్రం టీమ్స్ని మీరు ఆబ్సెంట్ లేకుండా నిలబెట్టుకోవడము,